నమస్తే అండి తెలుగు ప్రజలకి. ఈరోజు మనం ఉమ్మడి నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్నాం. తుంగతుర్తి నియోజకవర్గం అనగానే ఇప్పటికే మీకు అర్థమై ఉంటది. గత 4 రోజుల నుంచి తుంగతుర్తి నియోజకవర్గమే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ సాగుతుంది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మందుల సామల్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు, ఎస్పెషల్‌గా కోమటిరెడ్డి బ్రదర్స్ రాజగోపాల్ రెడ్డి గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు పెను దుమారాన్నే లేపినాయి. ఇక్కడ సోషల్ మీడియాలో కూడా ఇరు వర్గాలు బాహాబాహి చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందుకే మనం తుంగతుర్తి నియోజకవర్గానికి వచ్చినాం. అసలు పరిస్థితి ఎట్లా ఉంది? మనం తుంగతుర్తి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఉన్నాం. ఇక్కడ కొంతమంది ఉన్నారు. అసలు మందుల సామెల్ గారు కోమటిరెడ్డి బ్రదర్స్ మీద, రాజగోపాల్ రెడ్డి గారి మీద చేసినటువంటి వ్యాఖ్యల మీద వాళ్ళ అభిప్రాయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గత 3 పర్యాయాలు తుంగతుర్తిలో కాంగ్రెస్ ఓడిపోయింది కాబట్టి గెలిపించాలంటే కసితోటి మేము ఒక 50,000 పైచీలకు మెజార్టీతో గెలిపించడం జరిగింది. ఏది ఏమైనా సామెల్ గారు కొత్తగా కాంగ్రెస్ పార్టీలకు వచ్చిండు కాబట్టి తల్లో నాలుక లెక్క అందరి నాయకులు, మినిస్టర్లు అందరికీ గౌరవంగా మాట్లాడితే నియోజకవర్గ అభివృద్ధి చెందుతుంది తప్ప ఇంకా ఉన్నటువంటి 2.5 సంవత్సరాలు నియోజకవర్గాన్ని నాశనం చేసినోడు అవుతాడు మందుల సామెల్ గారు. అంతేనా? ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి గారు మాకు తెలుసు, 2009లో ఇక్కడ ఎంపీగా గెలిపించుకున్నాం రాజగోపాల్ రెడ్డి గారిని. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా గెలిపించుకున్నాం రాజగోపాల్ రెడ్డి గారిని. రాజగోపాల్ రెడ్డి గారి చరిత్ర బాగా తెలుసు, దగ్గర నుంచి చూసినాం. కోమటిరెడ్డి బ్రదర్స్ దాదాపుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుండా నాకు అవసరం లేదని తృణప్రాయంగా మంత్రిని త్యాగం చేసినటువంటి మహానుభావుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. రాజగోపాల్ రెడ్డి గారు పార్లమెంట్లో పోరాటం చేసి అవసరమైతే నాకు అవసరం లేదన్నటువంటి మహానుభావుడు రాజగోపాల్ రెడ్డి గారు. రాజగోపాల్ రెడ్డి గారికి ఈ తుంగతుర్తి హెడ్ క్వార్టర్లో కూడా వారికి ఒక ఇల్లు కూడా ఉండడం జరిగింది. సొంతం ఇల్లు ఉంది. అంటే ఇక్కడనే ఇల్లు కట్టుకొని మా కోసం చేసిండు. ఈ చేసినటువంటి దాన్ని ఎమ్మెల్యే గారు చేయటం, మాట్లాడటం మాత్రం తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం. నేను మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ను. దాదాపుగా 30 సంవత్సరాలుగా నేను దామోదర్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా సీనియర్, 30 సంవత్సరాలు 60 సంవత్సరాల వయసు ఉంది నాకు. పార్టీ కోసం కష్టపడ్డాం, అన్నా అని తిరిగినాం, పరిస్థితులు ఇట్లున్నాయని చెప్పినాం. ఇది మాత్రం కాంగ్రెస్ పార్టీ, టోటల్ మండల్ కాంగ్రెస్ పార్టీ రాజగోపాల్ రెడ్డి గారిని అనటం తీవ్రంగా బాధపడుతున్నాం. ఇలాంటి వ్యాఖ్యలను గౌరవ ఎమ్మెల్యే గారు వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అయితే మందుల సామెల్ గారు ఇక్కడ స్థానిక నిఖార్సైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందన్న విషయంలోనే రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడారు. అంటే మీకు అండగానే రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడారు. మీకోసం మాట్లాడితే రాజగోపాల్ రెడ్డి గారిని టార్గెట్గా చేసి అంటున్నాడు. మీరు ఏం చెప్తారు సామెల్ గారికి? ఇక్కడ ఉన్నటువంటి ఈ సూర్యాపేట జిల్లాలో తుంగతుర్తి కాన్స్టిట్యున్సీలో 9 మండలాలు ఉన్నాయి. ఈ 9 మండలాలలో 3 మండలాలే అవతల వేరే జిల్లాలకు పోయినాయి. 6 మండలాలు మా సూర్యాపేట జిల్లాలో ఉన్నాయి. ఈ సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి 4 కాన్స్టిట్యున్సీలు హుజూర్ నగర్, కోదాడు, సూర్యాపేట, తుంగతుర్తి 3 కాన్స్టిట్యున్సీలలో కూడా పాత వాళ్ళనే కంటిన్యూ చేయడం జరిగింది. మేము కూడా చెప్పినాం, ఎమ్మెల్యే గారు ఒక 15 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాం, మేము కష్టపడ్డాం, మమ్మల్ని కంటిన్యూ చేయండి అని చెప్పినాం. మమ్మల్ని కంటిన్యూ చేయకపోగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది. 3 సంవత్సరాలు క్రియాశీలకంగా పనిచేసిన వాళ్ళు మాత్రమే మండల పార్టీ అధ్యక్షులకు అర్హులు అని చెప్పింది. వీటన్నిటిని బేఖాతరు చేసేసి, బుట్ట దాఖలు చేసేసి, మమ్మల్ని అందరినీ కూడా అనగదొక్కే ప్రయత్నం చేసి కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేకుండా సామేల్ గారు, మందుల సామేల్ మా గౌరవ ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేకుండా చేస్తాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కష్టపడుతుంది. రేపు సామేల్ గారు డీలిమిటేషన్ అయ్యి రేపు కాన్స్టిట్యున్సీలు పెరిగి ఇది కనుక జనరల్ అయితే సామేల్ గారు మళ్ళీ ఇక్కడ ఉండడు, మేము ఇక్కడ ఉంటాం. స్థానికులం కాబట్టి మేము ఇక్కడ ఉంటాం. అందరితో కూడా సయోధ్యంగా ఉండాలి. రాజగోపాల్ రెడ్డి గారిని అట్లా అడటం మంచిది కాదు. పైగా వ్యక్తిగత పనితోటి కాదు, ఒక కార్యకర్త దత్తపగూడెంలో చనిపోతే వారిని పరామర్శించడానికి గౌరవ రాజగోపాల్ రెడ్డి గారు వచ్చారు. తర్వాత గౌరవ మినిస్టర్ గారు కూడా రావడం జరిగింది. ఆ లెక్కకు వస్తే నా ఊరు అన్నారం గ్రామం, పెద్ద గ్రామం. నా ఊరుకు ఒక టీఆర్ఎస్ సర్పంచ్ తల్లి చచ్చిపోతే నాకు ఇన్ఫర్మేషన్ చేయలేదు. నా గ్రామ పార్టీ అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి కూడా ఇన్ఫర్మేషన్ చేయకుండా వచ్చిండు. దాన్ని ఏమన్నా మేము రాజదంతం చేసినామా? పాటించలేదు. దాన్ని రాజదంతం చేసినామా? అవునండి, రాజదంతం చేసినామా? ఏమన్నా రోడ్ల మీద బైఠాయించినామా? పర్లేదు లేని అనుకున్నాం, పర్లేదు బిజీగా ఉన్నది వ్యవహారం, దాన్ని కూడా అట్లే తీసుకోవాలి. మేము ఎట్లయితే తీసుకున్నాం ఎమ్మెల్యే గారు కూడా అట్లా తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలంటే నియోజకవర్గ అభివృద్ధిని నువ్వు కాంక్షించటోని అయితే అందరితో సైజ్గా ఉండాలి. అటు ఉత్తమ్ సార్ తోటి కానీ, రాజగోపాల్ రెడ్డి గారు ముఖ్యంగా ఈ సీట్ రావడానికి రాజగోపాల్ రెడ్డి గారు చేసినటువంటి కృషి మాత్రం మరవలేదు. అది మా అందరికి కూడా తెలుసు. ఇప్పుడు ఏమంటుండంటే అసలు రాజగోపాల్ రెడ్డి గారికి ఈ విజయానికి సంబంధం లేదు, ఆయన నాకు ఎలాంటి కృషి చేయలేదు, నా సొంత కృషితోటే 52,000 మెజార్టీ వచ్చిందని అనుకుంటున్నాను. ఒక్కటే సామేల్ గారు కాంగ్రెస్ పార్టీలకు రాకముందు
నేను సామెల్ గారు నా దగ్గరికి వచ్చిండు, మీ దగ్గరకు వచ్చి మా దగ్గరికి వచ్చిండు. నేను కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్ కదా అన్న, ఏం చేద్దాం వ్యవహారం అంటే ఎవరు సామెల్ గారికి కండువా కప్పలే. యాక్చువల్ కూడా తమ్ముడి గారి దగ్గరికి పోతే లేదు ఇది లేదు అది లేదు అని అన్నాడు. వెంకటరెడ్డి గారు కండువా కప్పిండు, ఫస్ట్ కండువా కప్పింది వెంకటరెడ్డి గారు. రాజగోపాల్ రెడ్డి గారి దగ్గరికి పోయినప్పుడు మాత్రం నేను ఎమ్మడి పోలేదు. రాజగోపాల్ రెడ్డి దగ్గరికి పోయిండు, వ్యవహారం చేసిండు, టికెట్ ఇచ్చిండు. ఈయనకు టికెట్ రావడానికి పైగా రాజగోపాల్ రెడ్డి గారు మునుగోడులో పని చేసుకుంటూ కూడా ఇటు సూర్యాపేటకు ఇటు తుంగతుర్తి నకరకల్ కూడా ప్రచారం చేసిపోయిండు. అయితే టికెట్ కూడా రాజగోపాల్ రెడ్డి గారు ఇప్పియలేదు, నాకు హైకమాండ్ ఇచ్చింది. రాజగోపాల్ రెడ్డి గారు కృషి ఏం లేదు, ఇలా టికెట్ ఇప్పాడు. లేదు లేదు లేదు, అందరి దామోదర్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి కృషి వల్ల టికెట్ వచ్చింది. మా కార్యకర్తల కృషి వల్ల నువ్వు 50,000 మెజార్టీ తోటి గెలిచినావు. నువ్వెవరో కూడా తెలియదు, నువ్వు పనిచేస్తే టీఆర్ఎస్ లో పని చేయొచ్చు, కాంగ్రెస్ లో గద్దెగట్టినవి కాదు, జెండా తీసుకొచ్చినవి కాదు. అయినా కూడా ఒక 10 రోజుల ముందు కాంగ్రెస్ పార్టీని హక్కున చేర్చుకొని నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మిమ్మల్ని ముఖం చూడలేదు, మేము చేయి గుర్తు ముఖం చూసి 52,000 మెజార్టీతో మిమ్మల్ని గెలిపించడం జరిగింది. అనతి కాలంలో మళ్ళీ ఎంపీ ఎన్నికలు వస్తే 72,000 మెజార్టీ వచ్చింది కాన్స్టిట్యున్సీలో. ఇది మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాజగోపాల్ రెడ్డి గారి కృషి దాదాపుగా ఒక 15-16 సంవత్సరాల నుంచి ఇక్కడ కృషి చేసిండు. ఆయన మూలాలు గ్రామాన అందరికీ సహాయ సహకారాలు చేసినటువంటి రాజగోపాల్ రెడ్డి గారిని చాలా దగ్గర నుంచి మేము చూసినాం. అయితే రాజగోపాల్ రెడ్డి గారు కూడా తుంగతుర్తి నియోజకవర్గం కాకుండా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏ కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చిన కార్యకర్తల్ని అండగా ఉంటాడు, వాళ్ళకు అన్ని విధాలా సహాయపడతారు అంటారు. ఈ తుంగతుర్తి కాన్స్టిట్యున్సీలో కార్యకర్తల్ని ఎట్లా చూసుకుంటారు? తుంగతుర్తి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి 150 గ్రామాల్లో రాజగోపాల్ రెడ్డి గారు టచ్ లేనటువంటి కార్యకర్త, సహాయం లేనట్టు కుటుంబం లేదు. దామోదర్ రెడ్డి గారి కృషి ఎట్లయితుందో ఒక భాగం ఎంపీగా ఉన్నప్పుడు వారు కూడా చేసిండు. ఇప్పుడు దామోదర్ రెడ్డి గారు తనయుడైనటువంటి సర్వోత్తమ్ రెడ్డి గారు అందరి కృషితోటి మేము కలిసి పనిచేస్తాను. ఇప్పటికి కూడా మాకు ఏ వైరుధ్యాలు లేవు. సామెల్ గారిని మేము గౌరవంగానే చూసుకుంటున్నాం. రాజగోపాల్ రెడ్డి గారి గురించి ఏం చెప్తారన్న ఓవరాల్గా? ఎందుకంటే ఈయన ఓవరాల్గా రాజగోపాల్ రెడ్డి టార్గెట్గానే మాట్లాడుతున్నాడు. రాజగోపాల్ రెడ్డి వ్యక్తిత్వం గురించి ఏం చెప్తారు? సామెల్ వ్యక్తిత్వం గురించి ఏం? రాజగోపాల్ రెడ్డి గారిని దగ్గర నుంచి మేము చూసినాము. దాదాపుగా ఒక కార్యకర్త కష్టం వచ్చిందంటే హాస్పిటల్ కానీ, స్కూల్ సీట్లు కానీ, కాలేజ్ సీట్లు కానీ లక్షలు కూడా ధర్మరాజు అసలు వ్యక్తి, ధర్మరాజు అలాంటి వ్యక్తిని సామెల్ గారు అనటం మాత్రం మంచి పద్ధతి కాదు. వెనక్కు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కాంగ్రెస్ అభిమాని నువ్వు అయితే, నువ్వు అభివృద్ధిని కోరితే, ఈ 2 సంవత్సరాలు కాంగ్రెస్ అభివృద్ధి కావాలంటే వెంకటరెడ్డి గారు కావాలి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావాలి, అందరు కావాలి కదా. అందరికి ఉంటాయి కదా, అందరు ఉంటేనే నీకు మంచిగా ఉంటుందని మేము ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. బండారావరం గ్రామ సర్పంచ్ నాన్న, ఈరోజు తుంగతుర్తి నియోజకవర్గంలో కనీసం 50,000 రూపాయలు లేనటువంటి మందల సామేల్ గారిని గుండెలకు కత్తుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 53,000 మెజార్టీ ఇచ్చి గెలిపేయడం జరిగిందన్న. ఈరోజు తుంగతుర్తి నియోజకవర్గంలో మందల సామేల్ గారు రాజగోపాల్ రెడ్డి గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలను చూసి యావత్ తుంగతుర్తి నియోజకవర్గ దళిత వర్గం మొత్తం కూడా ఇలా సిగ్గుపడేటట్టు చేస్తున్నాడు మందుల సామేల్ గారు అని చెప్పి చాలామంది చెప్పడం జరుగుతుంది. తుంగతుర్తి నియోజకవర్గంలో మందుల సామేల్ గారు అసలు ఆయన ఈ తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడతారని చెప్పి ఎంతో నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆకలిని మరిచి దూపను మరిచి ఆయన ప్రచారం చేసి పైసలు ఖర్చు పెట్టుకొని కూడా వారిని గెలిపేయడం జరిగింది. కానీ వారు మేము అనుకున్న దానికంటే వ్యతిరేకంగా, అంటే మేము ఆయన ఏదో చేస్తారు అనుకున్నాం కానీ మొత్తం ఆయన మా బలినే పడ్డాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కనీస గౌరవం లేదు ఇక్కడ తుంగతుర్తి నియోజకవర్గంలో. అసలు గౌరవం లేకపోగా వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎంబడి పడతారేమో అనుకుంటే అసలు నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు ఎంబడే పడుతున్నాడు ఆయన కానీ ఆయనకు సొంతంగా ఒక వర్గం ఎవరైతే టీఆర్ఎస్ నుంచి పార్టీ నుంచి తెచ్చుకున్నాడో వాళ్ళతో ఒక వర్గం ఏర్పాటు చేసి ఇక్కడ కరుడుగట్టిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. గ్రామాన కరుడుగట్టిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంతో బాధలతో ఈరోజు వెళ్తున్నారు. కాబట్టి తుంగతుర్తి నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి గారు కానీ పిసిసి మహేష్ కుమార్ గౌడ్ కానీ శ్రద్ధ పెట్టి ఇక్కడ కార్యకర్తలను కాపాడే బాధ్యత మీ పైన ఉంది. ఈరోజు ఏమనంటే మందుల సామేల్ గారు ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారు మా కోసం కాంగ్రెస్ పార్టీ కరుడుగట్టిన కార్యకర్తల కోసం ఆయన మాట్లాడుతున్నారు. ఆయన స్వలాభం కోసం కాదు, ఆయన బోలాశంకరుడు. ఆయన ఎలాంటి కల్మషం లేనటువంటి వ్యక్తి. కేవలం కరుడుగట్టిన కార్యకర్తలు ఇబ్బందులు పడుతురు, బాధలు పడుతురు అని మా కళ్ళతో చూసినవాడు ఇక్కడ కార్యకర్తల గురించి ఆయన తెలుసు కాబట్టి స్పందించిండు తప్పితే ఏదో నువ్వు దళితునువనో లేకపోతే నువ్వేదో అదే అని కాదు. ఇక్కడ దళితులే ఈరోజు సిగ్గుపడాల్సిన పరిస్థితి మందుల సామేల్. మా అంటే ఏమనంటే నేను దళితుని, నేను దళిత ఎమ్మెల్యేలు లేరా, దళిత ఎంపీలు లేరా, దళిత నాయకులు లేరా కాంగ్రెస్ పార్టీలో? ఈ రాష్ట్రంలో నువ్వు ఒక్కనివే దళితులు ఉన్నావు అని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తెలియజేస్తున్నాము. ఈరోజు 8 మండలాలు
మండలాధ్యక్షులను ప్రకటిస్తే కనీసం ఒక్క దళితునికి అవకాశం లేదు. ఈరోజు తుంగతుర్తి టౌన్లో సుదర్శన్ అన్న ఈయన ఎస్సీ మాదిగా ఈయన సర్పంచ్ నిలబడి మందల సామెల గారి కాడికి పోతే ఏమంటాడు, నువ్వు గెలుస్తావా అంటే గెలవాలి తమ్మి, నేను గెలిపిస్తావా అని చెప్పి భరోసా ఇవ్వాల్సిన నాయకుడు ఈరోజు నువ్వు గెలుస్తావా అని చెప్పి అవహేళన చేయడం ఎంతవరకు కరెక్టు? నువ్వు దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తివే కదా, దళిత కోసం కొట్లాడే వ్యక్తివే కదా, మరి సుదర్శన్ అన్న దళితుడు కాదా అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. ఈ ప్రోటోకాల్ అంటాడు, వెంకటరెడ్డి గారు ఎట్లా వచ్చిరు అంటాడు, నాది బండారావన గ్రామం, నేను సర్పంచ్ని, నువ్వు నా గ్రామానికి వస్తావు, కనీసం సర్పంచ్గా నాకు చెప్పవు, గ్రామ పార్టీ అధ్యక్షుడిని చెప్పవు, అక్కడ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మండల పార్టీ మాజీ అధ్యక్షుడు మడ్డి కృష్ణమూర్తి గారు ఉంటారు, కనీసం ఆయనకు చెప్పవు. మరి ఈ ప్రోటోకాల్ ఎక్కడుంది? ఇక్కడ అంటే నీకేమో ఒక ప్రోటోకాల్, మాకు ఉండదు ఆ కార్యకర్తలకు, మేము కాదా నాయకులు? ఆ గ్రామ శాఖకు చెప్పకుండా నువ్వు ఎట్లా వస్తావు గ్రామానికి? అన్నారం పోతావు అక్కడ చెప్పవు, బండరావరం వస్తావు అక్కడ చెప్పవు, అంటే నీకు లేని ప్రోటోకాల్ మాకు లేని ప్రోటోకాల్ నీకెక్కడిది? మా వెంకటరెడ్డి గారు ఏమన్నా నీకు ఏమన్నా పార్టీ ప్రోగ్రాంల మీద వచ్చిరా? ఆయన వ్యక్తిగతంగా పాపం వాళ్ళ కొడుకు చనిపోయింది యాక్సిడెంట్లో, ఓదార్చడానికి వచ్చింది తప్పితే ఆయన ఏదో నీ మీద రాజకీయం చేయడానికి రావట్లేదు, ఆయన ఏదో నీ సొమ్ము తీసుకోవడానికి రావట్లేదు. ఆ విధంగా తాగి మందుల సామేల్ గారు ప్రెస్ మీట్లో తాగి నోటికొచ్చిన మాటలు మాట్లాడుతుండే. ఈరోజు తుంగతుర్తి నియోజకవర్గ కార్యకర్తలు మొత్తం నిరాశ నిస్పృహలు. ఎందుకంటే ఇక్కడ రాజగోపాల్ రెడ్డి గారిని కానీ వెంకటరెడ్డి గారు కానీ చాలా సేవలు అందించారు ఈ ప్రాంతానికి. వారిని పట్టుకొని ఆయన నోటికొచ్చినట్టు మాట్లాడడం అనేది చాలా బాధాకరం. కొంతమంది అయితే ఆఖరి దప్పికలు కూడా మర్చిపోయారు, అరే మా రాజగోపాల్ రెడ్డి గారు ఇట్లా అన్నారా, మా రాజగోపాల్ రెడ్డి గారిని అట్లా అన్నారా అని చెప్పి చాలా బాధలలో ఉన్నారు కార్యకర్తలు. కాబట్టి బేషరత్గా మందుల సామేల్ గారు రాజగోపాల్ రెడ్డి గారికి వెంకటరెడ్డి గారికి వెంటనే క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పి ఎవరికైతే ఈరోజు 9 మండలాలలో కనీసం పార్టీకి సంబంధం లేని వ్యక్తులకు మండలాధ్యక్షులు ఇచ్చారు, వెంటనే మీ నిర్ణయాన్ని వెనకకు తీసుకొని కరడుగట్టిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఏఐసిసి నిబంధనలు ఏవైతే ఉన్నాయో కనీసం 3 సంవత్సరాలు పార్టీలో పనిచేయాలని చెప్పి నిబంధనలు పెట్టిరు. ఎక్కడ కూడా ఆ నిబంధనలు ఫాలో కాలేదు. తుంగతుర్తి మండలం కానీ, తిరుమలగిరి మండలం కానీ, అరవపల్లి మండలం కానీ, శాలిగౌరవరం మండలం కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వాళ్ళకి సంబంధం లేని వ్యక్తులు వాళ్ళు, కేవలం వాళ్ళకి డబ్బు ఉందని ఈయనకేదో డబ్బు పెడతారని చెప్పి తప్పితే వాళ్ళు పార్టీని కాపాడేటోళ్ళు కాదు, పార్టీలో ఉండేటోళ్ళు కాదని నేను తెలియజేసుకుంటాను. ఇంకోటన్నా, ఇప్పుడు తుంగతుర్తి నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి గారి పాత్ర కీలకం, చాలా కీలకం. అది స్వయంగా తుంగతుర్తి ఎమ్మెల్యే కాకముందుకు రాజగోపాల్ రెడ్డి గారు నాకు సహాయం చేశారు, ఆయన గెలిపిస్తారన్న మాటలు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు. ఇప్పుడు అసలు రాజగోపాల్ రెడ్డికి ఈ గెలుపుకు సంబంధమే లేదు, సొంత వ్యక్తిత్వం అంటే సొంత బలంతో నాకు 52,000 మెజార్టీ వచ్చిందని చెప్తుండ్రు. దీన్ని ఏం చెప్తారు? అసలు రాజగోపాల్ రెడ్డి గారు పార్టీకి మీ పేరే ప్రస్తావించకపోతే, పార్టీ మీకు టికెట్ ఇవ్వకపోతే అసలు మీరు ఎవరు? కనీసం మీకు 5,000 ఓట్లు పడవు ఈ నియోజకవర్గంలో. పార్టీ టికెట్ ఇచ్చింది కాబట్టి పార్టీ మీద నమ్మకంతో, పార్టీ మీద భరోసాతోని రాజగోపాల్ రెడ్డి గారు చెప్పారు, రామరెడ్డి సర్వోత్తమ రెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, ప్రతి ఒక్కరూ ఇక్కడ నాయకులందరూ కూడా కోఆర్డినేషన్ చేసి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మందల సామేలు మీరు గెలిపియాలని చెప్తే పార్టీ ఆదేశించింది కాబట్టి మేము గెలిపియడం జరిగింది. రాజగోపాల్ రెడ్డి గారు టికెట్ ఇప్పించినందుకే గెలిపించినాము. మీరు టికెట్ రాకపోతే అసలు మీరు ఎవరు? మందల సామేలు అనేటైనా ఈ ఊర్లో ఏ ఊరికి కూడా తెలియదు. ఉద్యమాలు ఎడ చేసినావు నువ్వు? ఉద్యమం ఎవరి కోసం చేసినావు? ఈ ఉద్యమాల వల్ల ఎవరు బాగుపడ్డారు? ఇప్పుడు నువ్వు మందల సామేల్ గారు ఎమ్మెల్యే అయ్యారు, ఎంతమంది దళితులు బాగుపడ్డారు? ఎంతమంది భరోసా ఇచ్చినావు? నువ్వు ఏ ఊర్లో ఏ నాయకుడు బాగుపడ్డాడు? నష్టమే తప్పితే నీ వల్ల ఈ నియోజకవర్గానికి కానీ, ఈ ప్రాంతానికి కానీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ ఎలాంటి లాభం లేదని చెప్పి ఈ మీడియా సాక్షిగా తెలియజేసుకుంటున్న మందల సామేల్ గారు, ఇప్పటికైనా మీ ప్రవర్తన మార్చుకోండి. ఎవరో చెప్పిన మాటలు పట్టుకొని మీరు కనుక రాజగోపాల్ రెడ్డి గారిని కానీ, వెంకటరెడ్డి గారిని కానీ, ఇక్కడ నాయకులను కనుక ఏదైనా అయితే మీ కార్యకర్తలను చూస్తూ ఊరుకోమని కూడా తెలియజేసుకుంటున్నాం. ఏమనంటే దళిత కార్డు, ఏమనంటే దళితుడు మీరు ఒక్కరే ఉన్నారా? వీళ్ళందరూ కాదా దళితులు? ఎంతమంది దళితులు నువ్వు? ఎంతమంది మండలాధ్యక్షులు ఎంతమందికి ఇచ్చినావు? పదవులు ఎంతమందికి ఇచ్చినావు? ఎంతమంది దళితులు బాగుపడ్డారు నువ్వు వచ్చినాక? ఎన్ని కుటుంబాలు బాగుపడ్డాయని మేము ప్రశ్నిస్తున్నాం. వారికి సమాధానం చెప్పాలి. కాబట్టి వెంటనే మీ నిర్ణయాలు వెనక తీసుకోవాలి. రాజగోపాల్ రెడ్డి క్షమాపణ చెప్పాలని కూడా తెలియజేస్తాం. రాజగోపాల్ రెడ్డి గారిని ఇన్ని మాట్లాడడానికి కారణం కూడా ఇక్కడ కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు అంటే మీకోసమే ఆయన మాట్లాడిండు. సో అలాంటిది రాజగోపాల్ రెడ్డి గారికి మీరు ఏం చెప్తారు? అంటే ఆయనకు సపోర్ట్గా రాజగోపాల్ రెడ్డి గారికి ఈ ప్రాంతం రుణపడి ఉంటుంది. రాజగోపాల్ రెడ్డికి ఇక్కడ కార్యకర్తలు అండగా ఉంటారు. దళితులు ఉంటారు, బీసీలు ఉంటారు, ఓసీలు ఉంటారు. ప్రతి ఒక్క కులం నుంచి రాజగోపాల్ రెడ్డి గారికి ఇవాళ మద్దతు తెలియజేస్తున్నాం. ఇలా అత్యధికంగా మాదిగ బిడ్డలే ఇలా రాజగోపాల్ రెడ్డికి మనకు సపోర్ట్ చేస్తున్నారని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. మీ పేరన్నా? నా పేరు కుంచాల ప్రవీణ్ రెడ్డి. చెప్పండి అన్న, ఇక్కడ ఓవరాల్గా తుంగతుర్తి కాన్స్టిట్యున్సీలో మందుల సామేల్ గారి వ్యవహారం ఏం చెప్తారన్న గారు? మందుల సామేల్ గారు తుంగతుర్తికి కోమటిరెడ్డి బ్రదర్స్కు అసలు సంబంధం లేదు, వాళ్ళకేం సంబంధం అంటుండు. అసలు తుంగతుర్తిలో 2009లో రాజగోపాల్ రెడ్డి గారు ఎంపీగా గెలిచి ఇక్కడ మాకు ఎమ్మెల్యే లేకున్నా కానీ మాకు ఏ ఆపద వచ్చినా రాజగోపాల్ రెడ్డి గారికి పోతే మమ్మల్ని ఆదుకునేవాడు. ఇట్లా
చనిపోయారంటే 1000-2000 కదా, ఆ కుటుంబాన్ని మొత్తమే ఆదుకునేవారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మళ్ళీ ఇక్కడ అదే భువనగిరి పార్లమెంట్లో మళ్ళీ ఎంపీగా గెలిచారు. మేము మా అన్నారానికి ఒక వాటర్ ప్లాంట్ అడిగితే ఒకటే నిమిషంలో వాటర్ ప్లాంట్ వచ్చింది అన్నారం. ఒకటే నిమిషం వెంటనే. ఇదే టీఆర్ఎస్ వాళ్ళు ఒక దళిత సర్పంచ్ మా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిస్తే ఆయన మీద ఒక కేసు పెడితే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కలెక్టర్ ఫోన్ చేస్తే ఆ కేసు ఎమ్మటిపోయింది. అట్లాంటి వ్యక్తుల మీద మందుల సామ్యాల్ గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం మాత్రం సరికాదు. ఇప్పుడు తుంగతుర్తి కాన్స్టిట్యున్సీలో నేను ఒకటి చెప్పు. మదర్ డైరీ పోయినసారి మదర్ డైరీ ఎన్నికల్లో డైరెక్టర్గా సామ్యాల్ గారు నన్ను ప్రపోజ్ చేశారు. ప్రపోజ్ చేసినాక ఆడ ఏం జరిగింది, కొన్ని అనివార్య కారణాల వల్ల డైరీ పరిస్థితి బాగలేక టీఆర్ఎస్ కాంగ్రెస్ అలయన్స్ పెట్టుకుంది. అలయన్స్ పెట్టుకుంటే ఒక టీఆర్ఎస్కి ఇచ్చారు, రెండు కాంగ్రెస్కి ఇచ్చారు. టీఆర్ఎస్కి ఎట్లా ఇస్తారని ఒకనే విప్పును బీర్లేని తిడితే నా సీట్ గాలిలోనే పోయింది. నన్ను బయటికి వెళ్ళగొట్టారు క్యాంపు నుంచి. ఎమ్మెల్యే గారు అయాల బీర్లేల మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకు అయాలనే పిసిసి కాక ఒక నిర్ణయం తీసుకుంటే ఈ పరిస్థితి ఇంత లెక్క వచ్చేది కాదు. అదే విధంగా సర్పంచ్ ఓట్లు వచ్చినాయి, అది అట్లా పోయిందిగా. సర్పంచ్ ఓట్లు వచ్చినాక నేను గ్రామశాఖ అధ్యక్షుడిని, మా ఊరే మండల పార్టీ అధ్యక్షుడు. మా ఇద్దరు కాదని ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి గెలిచిన ఆయనకు నీకే శ్రీనివాసరెడ్డి టికెట్ అన్నాడు. ఎందుకంటే ఆయన టీఆర్ఎస్ కాబట్టి. ఈయనకి ఇంకా మందుల సామ్యాల్ గారికి కాంగ్రెస్ లక్షణాలు ఇంకా రాలే, టీఆర్ఎస్ లక్షణాలు ఇంకా పోలే. ఎందుకు మరి మీరు కదా ఆయన గెలుపు కోసం కృషి చేసింది మీరు, కష్టపడ్డది మీరు, డబ్బులు ఖర్చు పెట్టుకున్నది మీరు, ఎందుకు ఇంకా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులకు పనిచేస్తున్నాను అనుకోవచ్చు? మీరు ఏం చెప్తారు? ఆ రక్తం అటువంటిది, బీఆర్ఎస్ రక్తం బీఆర్ఎస్ అట్నే ఉంటుంది, కాంగ్రెస్ రక్తం కాంగ్రెస్ ఉంటుంది. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎన్ఎస్ఏ నుంచి కాంగ్రెస్లో ఉంటారు, దామోదర్ రెడ్డి గారు ఎన్ఐసీ నుంచి కాంగ్రెస్ ఉంటారు. వారు కానీ వారి వారసులు కానీ కాంగ్రెస్లోనే ఉంటారు. ఆ రక్తం ఆ జీన్స్ మారవు. సర్వోత్తమ్ రెడ్డి గారికి తుంగతుర్తికి ఏం సంబంధం ఉంటారండి? సర్వోత్తమ్ రెడ్డి గారికి 500 ఎకరాలు తుంగతుర్తిలో భూమి ఉంది, ఇల్లు ఉన్నది. సర్వోత్తమ్ రెడ్డి గారు పుట్టి పెరిగిన ఊరిది. సర్వోత్తమ్ రెడ్డి గారికి తుంగతుర్తికి సంబంధం ఏందని గాంధీ భవన్లో ఈయన అనుచరులు మాట్లాడతారు. ఇది ఎంతవరకు సమంజసం? అసలు నీకేం సంబంధం? నీది మా జిల్లా కాదు, మా కథ కాదు. నియోజకవర్గం అయితే కావచ్చు, ఏదో అటు ఇటు కలిపితే అన్ని 9 మండలాలు అయితే నియోజకవర్గం. నువ్వు స్థానికునే కాదు, లెక్క అయితే మా సూర్యాపేట జిల్లా వాసివే కాదు. నువ్వు ఇంకో విషయం ఏమంటుందంటే రాజగోపాల్ రెడ్డి గారే టికెట్ రావడానికి కీలకంగా పనిచేసిండు సామల్ గారికి. అలాంటిది ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారికి సంబంధం లేదు. నాకు తొలి వెలుగు రఘు ఇంటర్వ్యూ జీబ్ లో తీసుకుంటా అంటే రాజగోపాల్ రెడ్డి ఎక్కడుండో దేవుడు, ఆయనే నాకు టికెట్ ఇచ్చిండు, ఆయనే నాకు సాయం చేసిండని తొలి వెలుగు రఘుతేని ఇట్లా ఇంటర్వ్యూలో చెప్పిండు. అదే విధంగా రాజగోపాల్ రెడ్డి గారు కూడా నేను గుడిమెట్ల మీద ఉన్నా, తిరుపతి గుడిమెట్ల మీద ఉన్నా, సామ్యాల్ నేను ఎమ్మెల్యే చేస్తా పో అని అన్నాడు. ఇద్దరు చెప్పింది కూడా కరెక్టే. ఒకవేళ 52,000 ఓట్లతోనే మన మందుల సామ్యాల్ గారు స్వశక్తితోనే గెలిస్తే, ఇప్పుడు రాజీనామా చేసి మళ్ళీ నిలబడి గెలిస్తే 52,000 మెజార్టీ వద్దు, గెలిస్తే మేమందరం కూడా ఆయనకు బానిసై ఉంటాం. సవాల్. ఇప్పుడు రాజీనామా చేస్తే ఇంకొకటి కూడా జరుగుద్ది. తుంగతుర్తి వెనకబడ్డది కొద్దిగా ముందు వరుసలో పెడతానంటగా, మీరు రాజీనామా చేస్తే మాత్రం ముందు వరుసలో ఉంటుంది. ఎట్లంటే గవర్నమెంట్ మొత్తం అన్ని 6 నెలల మొత్తం పనులు ఏమన్నా పెండింగ్ పనులు ఉన్నా మొత్తం పనులు చేసినాకనే ఎలక్షన్కి వస్తుంది. మీరు రాజీనామా చేయరి, ముందు వరుసలు ఉంటుంది తుంగతుర్తి. రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసి మునుగోడు అర్థమైనట్టు అయింది. ఇప్పుడు ఛాలెంజ్ స్వీకరించాలి. వాళ్ళు ఇస్తే నాకు టికెట్ రాలే అన్నారు కదా, ఇప్పుడు మీరు రాజీనామా చేయరి, తుంగతుర్తి నియోజకవర్గం ముందు వరుసలు ఉంటుంది. ఎందుకంటే ఒక 1000 కోట్లు 2,000 కోట్లు నిధులు పెడతారు, రోడ్లు అవుతాయి, అన్నీ అవుతాయి, బిల్డింగ్లు అవుతాయి, భవనాలు అవుతాయి, కాలువలు వస్తాయి, అన్నీ వస్తాయి. మీరు స్వయం శక్తితో గెలిచిన అన్నారు కదా, మీరు ఒక్క రాజీనామా చేసి మళ్ళీ నిలబడండి. మీ శక్తి ఏంది, కాంగ్రెస్ పార్టీ శక్తి ఏంది అవపడుతుంది. తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సవాల్ ఇది. ఖచ్చితంగా నాకు ఓటు వచ్చిన కాంచెలు నేను కాంగ్రెస్ లో ఉంటున్నా. నాకు తెలియకుండా నేను గ్రామశాఖ అధ్యక్షుడిని, నాకు తెలియకుండా నా ఊళ్ళోకి వచ్చినాక పిఏ ఫోన్ చేస్తాడు, ఆయన మండల పార్టీకి ఫోన్ చేస్తాడు, అన్నారం వచ్చినా అని చెప్తాడు. ఊళ్ళోకి వచ్చినాక అది ఏమిటికి వచ్చిండు? ఊళ్ళకు టీఆర్ఎస్ సర్పంచ్ తల్లిని మందలిస్తానికి వచ్చిండు. టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ తల్లి చచ్చిపోతే మందలిస్తానికి వచ్చిండు. అదే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు ఎవరింటికి పోయిర్రు? కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీటీసీ కొడుకు యాక్సిడెంట్లో చచ్చిపోతే పోయిరు. కొడుకు యాక్సిడెంట్ చచ్చిపోయిందంటే ఎంత బాధ ఉంటుంది. ఇక్కడ చనిపోయింది 97 ఏళ్ల ముసలమ్మ, ఇక్కడ చనిపోయింది 97 ఏళ్ల ముసలమ్మ, టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ తల్లి. అక్కడ చనిపోయింది యువకుడు, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీటీసీ కొడుకు. యాక్సిడెంట్ చనిపోయి అక్కడ ఎంత బాధ ఉంటుంది, ఇక్కడ ఎంత బాధ ఉంటుంది. వాళ్ళు వచ్చింది కాంగ్రెస్ పార్టీ కోసం, కాంగ్రెస్ పార్టీ పనిచేసిన ఒక ఎంపీటీసీ కొడుకు యాక్సిడెంట్లో చచ్చిపోతే వచ్చిరు. అది కరెక్టా? ఇది కరెక్టా? ఒకరే మంత్రి గారు ఎన్ఎస్ఏ నుంచి వచ్చిండు, తృణప్రాయంగా మంత్రి పదవి తెలంగాణ కోసం రాజీనామా చేసిన మంత్రి గారిని మెంటల్ అంటాడు, పిచ్చి లేచింది అంటాడు.
కోమటిరెడ్డి బ్రదర్స్ కానీ దామోదర్ రెడ్డి బ్రదర్స్ కానీ కాంగ్రెస్కు కంచుకోట. ఫైనల్గా చెప్పండి అన్న, రాజగోపాల్ రెడ్డి గారు మీకోసం మాట్లాడితేనే ఆయన ఇన్ని మాటలు అంటున్నారు. సో రాజగోపాల్ రెడ్డి గారికి ఏం చెప్తారు ఈ తుంగతుర్తి ప్రజలు, మీ తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముఖ్యంగా? రాజగోపాల్ రెడ్డికి ఎప్పుడు తుంగతుర్తి ప్రజలు అండగా ఉంటారు. మీ రాజగోపాల్ రెడ్డి గారు ఈ సామ్యాలు చేసిన, ఈ ఎమ్మెల్యే గారు చేసిన అనుచిత వ్యాఖ్యలను వారు పట్టించుకోకుంటేనే మంచిది. ఇప్పటి వరకు కూడా ఆయన ఏం స్పందించాలి, ఆయన విజ్ఞత వదిలేస్తున్నారు. వారు కనుక పట్టించుకుంటే ఈ కార్యక్రమాలన్నీ వేరే విధంగా ఉంటాయి. వారు కూడా ఒక మాట అన్నాడు మీడియా పరంగా, ఏదో ఆయన ఏదో అన్నాడు కానీ మీరు సామ్యాల్ గారితో మీరు పని చేయించుకోండి కాంగ్రెస్ కార్యకర్తలు, మీరేం తొందరపడకనని మా అందరికీ ఒక మీకు చెప్పిండు. గత 30-40 సంవత్సరాల నుంచి ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలను వదిలేసి ఏదో ఇతనికి ఒక మాకైతే తెలియదు సభ్యత్వం ఉందో లేదో కాంగ్రెస్లో, ఈయనకి ఏదో తీసుకొచ్చి పెడితే ఎమ్మెల్యే పదవి ఇప్పుడు అందరినీ తుంగతుర్తి నియోజకవర్గం కాదు, ఇప్పుడు స్టేట్లో ఉన్న జిల్లాలో ఉన్న దళితులను కూడా కించపరిచినట్టు చేస్తుండు సామ్యాల్ గారు. నేను ఒక దళితునిగా అడుగుతున్నా, నేను ఇక్కడ తుంగతుర్తి సర్పంచ్ కాంగ్రెస్ అభ్యర్థిగా చేస్తే అసలు ఆయన ఒక సపోర్ట్ కాదు, మేము పోయి అడిగితే మాకు ఏ మాత్రం సపోర్ట్ ఇవ్వలేదు, సపోర్ట్ చేయలేదు, అసలు సపోర్టే చేయలేదు, ఒక దళితునికే చేయలేదు. ఆయన వేరే వాళ్ళకి ఏమో న్యాయం చేస్తాడు, ఆయన ఏం న్యాయం చేస్తామని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఈ మందుల సామ్యాలు అంటే ఆయన అసలు కాంగ్రెస్ ఎమ్మెల్యేనా? నాకు అదొక పెద్ద క్వశ్చన్. కాంగ్రెస్ ఎమ్మెల్యే కాదు. ఎట్లా అనేది అంటే ఇప్పుడు ఇంత పెద్ద దామోదర్ రెడ్డి ఉన్న సామ్రాజ్యంలో 50 సంవత్సరాలు ఈ కోమటిరెడ్డి ఉన్న బ్రదర్స్లో ఈయనెవలో దళిత కుటుంబం నుంచి వచ్చి ఏదో టికెట్ ఇచ్చిన అందుకు ఆయన ఇంతగానం చేస్తున్నాడు. మరి ఈ సమాజంలో ఎంతమంది దళితులు లేరు, ఎంత న్యాయం చేసిండు? ఈ నియోజకవర్గంలో ఇంతమందిలో చాలామంది నాలేక చాలామంది పోటీ చేశారు, ఎస్టీ కానీ ఎస్సీ కానీ. మరి ఎస్టీ కానీ పోటీ చేసిన వాళ్ళకి ఏమైనా సాయం చేసిండా? ఏమన్నా వేరే తిరిగా చేసిండా? ఏమైనా డెవలప్మెంట్ చేసిండా? ఇక్కడ తుంగతుర్తి ఓన్గా అంటున్నా ఇంతవరకు ఇందిరమ్మ ఇళ్ళు ఈ కరెక్ట్గా లేనేలో ఇందిరమ్మ ఇళ్ళు ఏనేయలేదు, వేరే పార్టీ వాళ్ళకి ఇచ్చిండు. బీఆర్ఎస్లకి పార్టీ అని చెప్పను, బీఆర్ఎస్ కానీ వేరే పార్టీకి వేరే ఇచ్చిండు. ఆ రకంగా ఆయన ఒక జనాలతో వండుకుంటూ ఒక వర్గం తయారు చేసుకొని ఇప్పుడు ఏదన్నా ఒక పార్టీ నుంచి లేదని వచ్చిందనుకో వాళ్ళ సొంత బంధువులకు ఇచ్చుకుంటాడు. ఎవరికి పట్టింపు లేదు, ఇక సీనియర్ నాయకులు లేదు, వేరే లేదు. ఆయన ప్రోటోకాల్ అంటుండు, ఆయన కరెక్ట్గా ప్రోటోకాల్ పాటిస్తుండ అనేది నేను డిమాండ్ చేస్తున్నాను, వేరే వాళ్ళు అనటం కాదు. ఆయన ఇప్పుడు మందుల సామ్యాలు గారిని నేను డిమాండ్ చేస్తున్నా, ఆయన ప్రోటోకాల్ పాటిస్తుండా లేదనేది నేను చెప్తున్నా. ఒక్క విషయం, దామోదర్ రెడ్డి గురించి కానీ కోమటిరెడ్డి బ్రదర్స్ రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి గురించి మాట్లాడే అంత అర్హుడు కాడు మందుల సామ్యాల్ గారు. అది చాలా అన్యాయం, ఆయన మాట్లాడొద్దు. ఎందుకనంటే వ్యక్తిగత అభిప్రాయం అనేది తీసుకురావద్దు. ఇంకోటి ఏంటంటే కులము దళితులు అనేది కులము పార్టీకి ఎందుకు పూస్తుండ్రు మందుల సామ్యాల్ గారు? అది ఇంపార్టెంట్. కులం అనేది ఎందుకు? ఇప్పుడు వెనకటి నుంచి చాలామంది మా దళితుల్లో కూడా చాలామంది పెద్ద నాయకులు వచ్చారు, పెద్ద వాళ్ళు ఉన్నారు, కానీ ఇలాంటి రాజకీయవేత్తను ఎక్కడ చూడలేదు. అది మేము ఖండిస్తున్నాం. మందుల సామ్యాల్ గారు వైఖరి ఖండిస్తున్నాము. రాజగోపాల్ రెడ్డి గారు గత 2-3 రోజుల నుంచి చూస్తున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఈ తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ వినిపిస్తుంది. అసలు తుంగతుర్తి ఎమ్మెల్యే సామ్యాల్ గారు ఎందుకు రాజగోపాల్ రెడ్డి గారిని కోమటిరెడ్డి బ్రదర్స్ని టార్గెట్ చేసిగా మాట్లాడండు? మీకు తుంగతుర్తి నాయకులుగా మీరు ఏం చెప్తారు? అసలు అది నిజమేనా? ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? అసలు ఏంది పరిస్థితి, ఏం జరుగుతుంది? అన్న, రాజగోపాల్ రెడ్డి గారు టికెట్ ఇప్పకపోతే మందల సామ్యాలకు టికెట్ వచ్చేదే కాదు. అంతేనా? 100% అది వాస్తవం అన్న. ఆ రోజు రాజగోపాల్ రెడ్డి గారు మందల సామ్యాల్ గారికి టికెట్ ఇచ్చిన తర్వాత మమ్మల్ని కూసబెట్టి రాజగోపాల్ రెడ్డి గారు కాకుండా మళ్ళీ అందరూ దామోదర్ రెడ్డి సారు, మన చామల కిరణ్ కుమార్ రెడ్డిని వీళ్ళందరినీ కూసబెట్టి మాట్లాడి మనం ఎస్సీ రిజర్వేషన్ కూడా టికెట్ ఇప్పించుకున్నాం. 2 సార్లు ఓడిపోయింది, 3వసారి కంపల్సరీ గెలిపించుకోవాలనే ఉద్దేశంతో రాజగోపాల్ రెడ్డి గారు ప్రతిఫలంతో ఈరోజు మందల సామ్యాలు గెలిచిండు. రాజగోపాల్ రెడ్డి కాకపోతే ఇవాళ మందల సామ్యాలు గెలిచిండే కాదు. అక్కడ కరడు కట్టిన కాంగ్రెస్లో ఉన్నాం కాబట్టి రాజగోపాల్ రెడ్డి గారి అభిమానులము, మన దామోదర్ సార్ అభిమానులము, చామల కిరణ్ కుమార్ అభిమానులు అందరూ కష్టపడుతున్నాయి. ఈరోజు మందల సామ్యాల్ గారు గెలిచి ఉన్నారు. ఈరోజు గెలిచిన తర్వాత నాకు టికెట్ ఆయన ఇప్పించిన అసలు రాహుల్ గాంధీ అంటే ఎవరో తెలియని మందల సామ్యాలకు ఇవాళ రాహుల్ గాంధీ తెలియని అన్న తర్వాత రాజగోపాల్ రెడ్డి టికెట్ అడంగా వచ్చింది ఇవాళ మందల సామ్యాలకు. నేను అడుగుతున్నా, సామ్యాల్ ఏమంటుండు? అసలు రాజగోపాల్ రెడ్డి సహకారం ఏం లేదు, టికెట్ సునీల్ కనుగోలు నాకు ఫోన్ చేసి చెప్పిండు,
ఇచ్చిన తర్వాత అన్ని ప్రచారాన్ని కూడా పిలవకుండా వచ్చిన రాజగోపాల్ రెడ్డిని బదనాం చేస్తున్నాడు. అన్న ఆయనే చెప్పిండు అన్న, తిరుపతిలో ఉంటే రాజగోపాల్ రెడ్డికి ఫోన్ చేసిన, రాజగోపాల్ రెడ్డికి ఫోన్ చేసిన, మెట్ల దగ్గర ఉన్న బరాబర్ చెప్తున్నా, సామిల్ గారు మీ టికెట్ ఇస్తున్నా అని చెప్పిండు. తొలి వెలుగు రగుతున్న ఆయన కార్లో ఇంటర్వ్యూలో చెప్పిండు కదా. అట్లాంటి సునీల్ గారు ఎట్లా తెలుస్తుంది అన్న, రాహుల్ గాంధీ ఎట్లా తెలుస్తుంది? రాజగోపాల్ రెడ్డి పట్టుదల వల్లనే ఇవాళ మందల సామిల్ ఎమ్మెల్యే గెలిచిండు. గెలిచిన తర్వాత ఒకటి, గెలిచిన తర్వాత ఒకటి మాట్లాడే పద్ధతి కాదు. ఆయన కూడా అర్హత మార్చుకోవాలి. ఎందుకంటే ఆయన అర్హత ఏందో, ఆయన సాయంతో గుర్తుపెట్టుకోవాలి మందల సామిల్ గారు. ఈ రోజు ఎందుకంటే ఆయన ప్రోటోకాల్ అని వెంకరెడ్డి సార్ గురించి మాట్లాడుతుండు, అదే ప్రోటోకాల్ గురించి మాట్లాడుతుండు కదా వెంకరెడ్డి సార్ మంత్రి గురించి. ఆయన మాట్లాడే స్థాయి కాదు మందల సామిల్ అని చెప్తున్నా. ఎందుకంటే ఈ రోజు ఆయన ప్రోటోకాల్ గురించి మాట్లాడుతుంటూ జాజిరిగూడ మండలానికి వచ్చినప్పుడు డీసీసీ ఉపాధ్యక్షుడు దరూరి యోగానందచారి ఉంటాడు, మండల పార్టీ అధ్యక్షుడు మన మొరపక సత్యం ఉంటాడు, బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నరసింహ శ్రీనివాస్ ఉంటాడు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేంద్ర దర్వారు ఉంటాడు, ఒక స్థానిక ఎంపీటీసీ జాజిరెడ్డి కూడా, నా పేరు నరసింహ శ్రీనివాస్ నాగం, నా మిస్సెస్ ఎంపీటీసీ. నా ఊర్లో తెలియకుండా కూడా ఎమ్మెల్యే గారు వచ్చిండు, ఆయన మాకు తెలియకుండా కూడా వచ్చిండు. జాజిరెడ్డి కూడా స్థానిక ఎంపీటీసీ, నేను నా తెలియక నా భార్య ఎంపీటీసీ, తెలియకుండా కూడా జాజిరెడ్డి కూడా వచ్చిండు. ఎందుకు వచ్చిండు? ఆయన గెలిచిన 6 నెలల దాకా మంచిగుండు, 6 నెలల తర్వాత కోవట్లం పెట్టుకొని వీళ్ళందరినీ గెలిపించిన వాళ్ళని, దామోదరెడ్డి సార్ని, రాజగోపాల్ రెడ్డిని, వెంకరెడ్డి సార్ని, చామల్ కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ పొద్దున తిరిగి కష్టపడి ఓట్లు వేయించాను. చామల్ కిరణ్ కుమార్ రెడ్డి అందరినీ మర్చిపోయింది ఆయన అందరికి. ఇప్పుడు ఎవరు గుర్తుంటారు ఆయనకి? ఏమైనా కానీ తొంగతుర్తానని మాట్లాడుతున్నాను, కానీ తొంగతుర్తిలో ఓట్లు వేసిన ప్రజలు కాంగ్రెస్ పార్టీ కరుడు కట్టిన కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ అభిమానులు ఓట్లు వేసా గెలిచండి. ఇలా మందల సామెలు ఏడాగం గెలిచిండు. ఇలా తచ్చటి ఉసుక తీయనని మాట్లాడాడు మందల సామెలు. తచ్చటి ఉసుక తీయనంటే 100 కొద్దిగా క్వారీలు కాంట్రాక్టులు ఉన్నాయి, బ్రిడ్జి కిందనే ఉంది ఉసుక. ఎట్లా పోతుందని చెప్తున్నాం, ఎట్లా ధరలు ఇస్తుండే ఉసుక అని చెప్తున్నాం. SRSP కాలంలో అంటే కాంట్రాక్టర్ అల్లుడే కదా, ఆయన ఒక్కొక్కరు 1,80,000 రూపాయలు తీసుకొని SRSP దాంట్లో కాంట్రాక్టులు ఇచ్చి ఉద్యోగాలు ఇప్పించిన ఘనత వాళ్ళకే దక్కింది కదా. ఇటు పోతే వైన్ షాపులనే, అటు పోతే SRSP కాలంలో కాంట్రాక్టులనే, ఇటు పోతే బ్రిడ్జి కింద చూడండి అవతల క్వారీ, అవతల వంగమూరు సైడ్ నుంచి ఒక 3-4 క్వారీలు, జాజిరేగూడెం బ్రిడ్జి కింద 3-4 క్వారీలు. అవును సార్, అది బ్రిడ్జిలో కాంట్రాక్టులు. ఇదివరకు గాదర్ కిషోర్ అన్నది సమాధానం, ఇప్పుడు ఈయనది, ఈయన చేసిన అత్యం ఉంది, ఆయన చేసిన అత్యం ఉంది. ఇప్పుడు తచ్చడి ఉసుక తీయనన్నాడు కానీ మిషన్లతో తీయలేదు కదా మందల సామెలు, అందుకని మిషన్లతో తీస్తుండే ఆయన. అట్లాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మందల సామెల్ గారు కూడా ఎక్కడైతే మొదలైండో అక్కడనే ఉండాల్సింది కోరుతున్నాం. ఎందుకంటే మందల సామెల్ గారి పద్ధతి మార్చుకోవాలి. రాజగోపాల్ రెడ్డిని విమర్శించే స్థాయి ఎమ్మెల్యే మందల సామెల్ గారిది కాదు, రాజగోపాల్ రెడ్డిని విమర్శించే స్థాయి కానే కాదు. రాజగోపాల్ రెడ్డి ఇవాళ ఆపద వచ్చిందంటే ఒక కార్యకర్తను ఆదుకుంటాడు. ఇవాళ మేము ఫోన్ చేస్తే అయ్యాకి ఇది పరిస్థితి అంటే హాస్పిటల్కి పోతాడు, అవసరమైతే 1,00,000 రూపాయలు ఇస్తాడు, అక్కడ ఉన్న కార్యకర్తలను కాపాడుకుంటాడు. రోడ్డు మీద యాక్సిడెంట్ అయిందంటే రాజగోపాల్ రెడ్డి అవపడతాడు, దామోదరెడ్డి సార్ అవపడతాడు, కుటుంబం అవపడతాడు, చామల్ కిరణ్ కుమార్ రెడ్డి అవపడతాడు. ఎవరు అవపడు, ఈయన ఎక్కడ అవపడతాడండి? ఓనుకోసం వచ్చిన ఉనికి వస్తాడు, 5,000, 5,000, 10,000 ఇస్తాడు, సప్ప అంట పోతాడు. ఏ కార్యకర్తలను కాపాడిండు? ఎంతమందికి ఇందిరా ఎమ్మెల్యే ఇచ్చిండు? టీఆర్ఎస్ కోట్లకి ఇచ్చిండు. టీఆర్ఎస్ ఇప్పుడున్న టీఆర్ఎస్ కోట్లనే పెట్టుకుని ఎమ్మడదలిగి ఒక కోర్టును తయారు చేసుకుంటాం తప్ప ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలని, కరుడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తలను గాలి కుదిలిపెట్టి ఎమ్మటున్న కార్యాలపైన తిరిగేటోళ్ళని వాళ్ళని కాపాడుకుంటూ తిరుగుతుండు. మా పరిస్థితి ఏందని అడుగుతున్నాం. మీరు రాజగోపాల్ రెడ్డి సార్ని కూడా అడుగుతున్నాం మా పరిస్థితి ఏందని. మిమ్మల్ని తీసుకొచ్చి ఓట్లు వేయించారు, పార్టీ కోసం తిరగమన్నారు. దరూరి యోగానందచారు డీసీసీ ఉపాధ్యక్షులు పార్టీ కోసం మందల సామెల గెలుపు కోసం 20 లక్షలు ఖర్చు పెట్టిండు. లోకల్లో కార్యకర్తలను గ్యాదర్ చేసిండు. నీ మీటింగ్ అప్పుడు, నీ ప్రోగ్రామ్స్ అప్పుడు, ఎమ్మెల్యే క్యాంపెయినింగ్ ప్రోగ్రామ్స్ అప్పుడు, డోర్ టు డోర్ ప్రచారం అప్పుడు ఎక్కడున్నారు ఈ కోవట్లు? అందరూ టీఆర్ఎస్ ఇచ్చిన కోవట్లు ఎవ్వరు లేరు. రాజగోపాల్ రెడ్డి, దామోదరెడ్డి సారు, చామల్ కిరణ్ కుమార్ రెడ్డి చెప్పిన సూచన మేరకే బజార్ డోర్ టు డోర్ ప్రచారం అన్ని మండలంలో రాత్రి 11 గంటలకు టైం అయిపోతే కూడా సీక్రెట్గా ఇంట్లో కూర్చోబెట్టి కార్యకర్తలు మాట్లాడిపోయిన చరిత్ర మా దరూరి యోగానందచారులది. అది రాజగోపాల్ రెడ్డి గారు చెప్పితే, కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పితే, దామోదర్ సార్ చెప్తే మేము ప్రచారం చేసి గెలిపించుకున్నాము. మీరేమో ఇట్లా అంటున్నారు. మందల సామెలు ఏమంటుంది తెలుసా? అసలు వీళ్ళ ప్రమేయం ఏం లేదు, నా బలంతో నేను గెలిచిన, నా బలంతో 52,000 మెజార్టీ వచ్చింది, రాజగోపాల్ రెడ్డి ప్రమేయం అసలు లేదంటుండు సార్. అన్న మొన్నటిదాకా మాతో కూడా అన్న మీ ప్రమేయం లేదు, మీరు వేస్తేనే ఓట్లు వచ్చినాయి అని మొన్న అన్నాడు. గ్రామ స్థాయిలో మీరు వేస్తేనే ఓట్లు వచ్చినాయి, నాకు ఆ ఊర్లో ఆయన తెలుసు, ఈయన ఊర్లో తెలుసు అన్నాడు. ఆ ఊర్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మందలి యొక్క టీఆర్ఎస్ కార్యకర్తలను గుర్తు చేసుకునేది, ఏ ఊరికి పోయినా అదే పరిస్థితి దొరకబడ్డది. మళ్ళీ అదే మా గ్రామ కాంగ్రెస్లను వ్యతిరేకించిండు. మళ్ళీ మండలానికి పోయిండు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కుటుంబం మీద పడ్డాడు. వాళ్ళు కోమటిరెడ్డి బ్రదర్స్ని వ్యతిరేకించడం జరిగింది. ఇంకేమైనా ఎంతమందిని వరుసగా సాధించి రేపు మాప మన సీఎం రేవంత్ రెడ్డిని అంటాడు, పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ కూడా అనే పరిస్థితి అనేది. ఎందుకు సామెలు, ఎందుకు కోమటిరెడ్డి బ్రదర్స్ని, ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డిని అస్త్రంగా ఎందుకు విమర్శలు చేస్తుండు? ఏంది ఆయన బాధ? అసలు ఈయనకు వచ్చిన కోపం ఏంటంటే అన్న, ఒక స్థానికంగా ఎంపీటీసీ ఉన్నాడు, మోత్కూర దత్తప్పగూడెంలో ఉన్నది. పాపం ఎలుగు యాదయ్య కుటుంబము, ఆ కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగి ఉన్నారు. 1 సంవత్సరం క్రితం బిడ్డ సూసైడ్ చేసుకుని, 2 సంవత్సరాల క్రితం బిడ్డ సూసైడ్ చేసుకుని చనిపోయినది. అదే కొడుకు రోడ్డు యాక్సిడెంట్లో 1 నెల రోజుల క్రితం చనిపోయినది. దానికి పరామర్శించడానికి వచ్చిన రాజగోపాల్ రెడ్డిని విమర్శించడానికి కదా. ఎందుకు విమర్శిస్తున్నావు? ఒక స్థానిక ఎంపీటీసీ
కొడుకు బిడ్డ చనిపోతే మందలిద్దానికి నువ్వేనా పోయినావా? అదే కోమటిరెడ్డి బ్రదర్స్ హామీ ఇచ్చడానికి భుజం మీద మేము పోయి చూసినాం కల్లారా. రాజగోపాల్ రెడ్డి పక్కన భార్య పక్కన భర్త కూర్చోబెట్టి ఏడ్చుంటే ఒక అర్ధగంట సేపు రాజగోపాల్ రెడ్డి ఏడ్చిండన్న. మేము ప్రతి ఒక్క, నేను ఒక ఎంపీటీసీ కాబట్టి, ఆయన కూడా 2006లో ఎంపీటీసీ, స్థానిక అప్పుడున్న ఎంపీటీసీ కాబట్టి బాధతో మేము కూడా ఏడ్చినాం. అర్ధగంట సేపు నాయకుడు ఏడ్చిండంటే ఒక రాజగోపాల్ రెడ్డి ఏడ్చిండు అని అడుగుతున్నా. ఏమన్నా బాయ్ ఇంటికి పోయి మందలు ఇచ్చినవా? నీ నియోజకవర్గంలోనే, నీ తుంగతుర్తి కాన్స్టిట్యూన్సీలోనే నీ కోటు వేసినాడు, ఓటేపించినోడే. తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ మాజీ ఎంపీటీసీ కొడుకు చనిపోతే స్థానిక ఎమ్మెల్యే పోలేదు, రాజగోపాల్ రెడ్డి వస్తే ఎందుకు రాజగోపాల్ రెడ్డి వస్తే నీకు ఎందుకంత ఆకురచా? నీకు టికెట్ ఇప్పించినాయనే కదా. నువ్వు రాజగోపాల్ రెడ్డి గారు వస్తున్నప్పుడు పేపర్ స్టేట్మెంట్ అందరు ఇచ్చారు కదా, మరి ఇచ్చినప్పుడు నువ్వు కూడా పోవచ్చు కదా. రాజగోపాల్ రెడ్డితో కలుపుకొని పోవచ్చు కదా. నీకు టికెట్ ఇప్పించినంత నీకేం పంచాయి? కలుపుకొని పోవచ్చు కదా. కలుపుకొని పోకుండా రాజగోపాల్ రెడ్డి పోయి వాళ్ళకు హామీ ఇస్తే నువ్వు వాళ్ళ మీద వ్యతిరేకించి మారడం అయితే నీకు తగదు. అట్లాంటి చర్యలు మానుకోవాలి. మేడం మీ పేరు? నా పేరు దాసరి అనిత, జాజిరెడ్డిగూడెం మాది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మందుల సామ్యాల్ గారు ఎమ్మెల్యే టికెట్ వచ్చినప్పుడు మేము కష్టపడి తిరిగినాము. ఈ తిరిగిన వాళ్ళకు మేము 40 ఏళ్ళ నుంచి, అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు దళిత బంధుకు కూడా ఆశపడకుండా మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. 40 ఇయర్స్ నుంచి కాంగ్రెస్లో ఉన్నాము. కనీసం మాకు ఇవ్వకుండా కొత్తగా వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యే ఓట్లప్పుడు కనీసం ఒక్క రోజు కూడా ఒక్క గణమ దాటి పోను ఆయనకి ఇలా లీడర్షిప్ ఇచ్చారు. అది ఎట్లా ఇచ్చారు అనేది మాకు కావాలంతే. ఆయన మాకు మాదిగోళ్ళు అంటుండే కదా, మాదిగోళ్ళకి ఏడ ఏమని ఇచ్చిండే? అసలు గెలిచినాక ఒక్కరోజు మాదిగోళ్ళు ఇంటికి వచ్చిండో చూపెట్టమన్నారు అంతే. గెలిచిన తర్వాత రాలే, ఒక్కరోజు కూడా ఏం మాదిగా ఇంటికి వచ్చిందో కావాలి. సామిల్ గారు రాజగోపాల్ రెడ్డిని, కోమటిరెడ్డి బ్రదర్స్ ని అస్త్రంగా వాడుకొని అంటే గెలవడం కోసం వాడుకుంటూ గెలిచినాక వాళ్ళు ఎవరో నాకు ఇప్పుడు ఎవరో నాకు తెలియదు. వాళ్ళు నా గెలుపుకు వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు, నాకు టికెట్ తప్పు సార్, ఆ తప్పు సార్. మీరేమంటారు? ఆ దానికి మేము ఖండిస్తున్నాం. అసలే ఒప్పుకోమది. ఎందుకంటే వాళ్ళు చేయబట్టి నాకు టికెట్ వచ్చింది, వాళ్ళకు టికెట్ ఏడొచ్చి. అసలు మందుల సామ్యాలు ఎవరో ఫస్ట్ తెలుసా? ఫస్ట్ మందుల సామ్యాలు ఎవరో తెలుసా? రాజగోపాల్ రెడ్డి వాళ్ళ దయా దాక్షిణ్య వల్ల ఈయనకు టికెట్ వచ్చింది. అసలు పాయింట్ ఎందుకు మరి రాజగోపాల్ రెడ్డి గారిని టార్గెట్ ఎందుకు చేస్తున్నట్టు? రాజగోపాల్ రెడ్డి గారి టార్గెట్ అంటే మరి ఈయనకు కుప్పలు అందిస్తోళ్ళకేమో ఇక్కడ మలుతుంది. ఇప్పుడు కుప్పలు మాకాడ లేవు కాబట్టి మాకై వస్తలేడు అంతే. కట్టలు కట్టించేటోళ్ళకి అదే సార్. ఇంకా రాజగోపాల్ రెడ్డి గారిని టార్గెట్ చేయడానికి కారణం ఏంది? అసలు పంచాయతీ ఎక్కడ స్టార్ట్ అయింది? ఇక్కడ మీ స్థానిక తుంగతుర్తి నియోజకవర్గంలో మాజీ ఎంపీటీసీ కొడుకు చనిపోతే పరామర్శిస్తానికి రాజగోపాల్ రెడ్డి గారు వచ్చినాయి. అక్కడనే ఎందుకు ఆయనకు అంత కోపం వచ్చింది? ఆయనకు చెప్పి రావాల్సింది. మనకు 100 ఉంటాయి సమస్యలు. ప్రతిసారి వచ్చినప్పుడల్లా నీకు చెప్పి రావాల్సిన అవసరం లేదు కదా. ఏదైనా రాజకీయ పరంగానో, లేకపోతే ఏదైనా ఓపెనింగ్ చేస్తానుకో, లేకపోతే ఇంకేదన్నా స్టార్ట్ చేస్తానుకో వచ్చినప్పుడు ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యే పక్కన మనం పోవాలనే రూల్స్ ఉంటాయి. కానీ అవన్నీ కాదు కదా సార్. నాకు 100 పనులు ఉంటే నేను పోతే నీకు చెప్పి రావాల్సిన అవసరం లేదు కదా. అవునా కదా? అయితే రాజగోపాల్ రెడ్డి గారిని, కోమటిరెడ్డి బ్రదర్స్ నా గెలుపులు ఎలాంటి ప్రమేయం లేదు, నాకు టికెట్ ఇప్పించింది వాళ్ళు కాదు, నేను ప్రచారానికి పిలవకుండానే రాజగోపాల్ రెడ్డి ప్రచారానికి వచ్చిండు అని అంటుండు. మీరేమంటారు? మీరు స్థానికంగా అది ఒక చిన్న పిల్లని అడిగినా చెప్తారు సార్. అది పెద్దలు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి ఫస్ట్ ఉన్నాడా కాంగ్రెస్ పార్టీలో? ఈయన ఫస్ట్ ఉన్నాడా? ఎవరు ఫస్ట్? అసలు ఈ తెలంగాణ రాకముందుకు కాంగ్రెస్ కోసం కోమటిరెడ్డి బ్రదర్స్ ఎంత త్యాగం చేశారు అనేది తెలుసు. తెలిసినాక ఇప్పుడు ఈయన వచ్చి నేను వాళ్ళకేం సంబంధం లేదు, నేను పెట్టిన వాళ్ళ నేను పెట్టిన అంటుండే. ఇంకా నయం నేను వాళ్ళు చేయబట్టి నేను వచ్చిన కాదు, నేను చేయబట్టి వాళ్ళు పెట్టిన అంటుండే. ఇంకా కాంగ్రెస్ లా నేనే గెలిపించిన అదే మందుల సావేల తర్వాతనే కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్ లోకి వచ్చినట్టు చెప్తుండే. ఇప్పుడు ఇంకేం చెప్తారు రాజగోపాల్ రెడ్డి గారి గురించి? ఏం చెప్తారు? ఇక రాజగోపాల్ రెడ్డి గారి గురించి మనం వేరే సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు సార్. వాళ్ళు మా నల్లగొండ జిల్లా, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఉన్న కానించి కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే కోమటిరెడ్డి. ఇప్పటికి కూడా ఆయన నియోజకవర్గం కాకుండా తుంగతుర్తి నియోజకవర్గం కానీ ఇక చుట్టుపక్కల ప్రాంతాల నియోజకవర్గాలు ఎవరికి ఏ సమస్య వచ్చినా వాళ్ళు వస్తారు, రాజగోపాల్ రెడ్డి వాళ్ళు వస్తారు. మా కుటుంబం లాగా మమ్మల్ని చూస్తారు. తుంగతుర్తి నియోజకవర్గానికి వాళ్ళు ఒక కుటుంబం అంటే ఎంత గౌరవం ఉంటుంది మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కు. మా తుంగతుర్తి నియోజకవర్గానికి కూడా దామోదర్ రెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా తుంగతుర్తి నియోజకవర్గం కాంగ్రెస్కు కరుడ కట్టిన కాంగ్రెస్ కంచుకోట. ఇంకా వేరే చెప్పాల్సిన అవసరం అయితే లేదు సార్. మందుల సామ్యాల్ గారు ఇవాళ తుంగతుర్తి ఎమ్మెల్యే అయ్యిండు అని అంటే కోమటిరెడ్డి బ్రదర్స్ పుణ్యము. ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఉన్నదంటే కోమటిరెడ్డి బ్రదర్స్ అండ్ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు. వాళ్ళ అడుగుజాడల్లో మొదటి నుంచి కూడా 40-50 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఉన్నాం. మా తాతలు పనిచేసారు, మా అయ్యలు పనిచేసారు. ఇప్పుడు మా 3వ తరం కూడా మేము కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉన్నాం. ఇలా మాట్లాడుతూ ఉన్నాడు రాజగోపాల్ రెడ్డి ఎవరు, నాకు ఆయన టికెట్ ఇవ్వలేదని. నీకు టికెట్ ఇచ్చేంత వరకు కనీసం నువ్వు ఏ పార్టీలో ఉన్నావు? మొదట మీరు ఏ పార్టీలో ఉన్నారు? మీకు టికెట్ వచ్చినాక మీరు కాంగ్రెస్కి వచ్చారు, కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అంతకుముందు మీరు ఎక్కడ ఉన్నారు? తుంగతుర్తి ప్రజలు నమ్మి మీకు ఓటేసి 52,000 మెజారిటీ ఇస్తే
ఇలా ప్రజల జీవితాల్లో వమ్ము చేస్తున్నారు, మీరు మట్టి కొడుతున్నారు వాళ్ళ జీవితాలలో. రాజగోపాల్ రెడ్డిని విమర్శించేంత స్థాయి మందుల సామ్యుల్ గారికి, ఎమ్మెల్యే గారికి లేదు. ఏండ్ల తరబడి పార్టీని కాపాడుకుంటూ, కార్యకర్తలను కాపాడుకుంటూ ఈ నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి పేరు అందరికీ తెలుసు. ఏదో స్వలాభ కోసం ఉన్నోళ్ళు కాదు వాళ్ళు. ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం మంత్రి పదవిని సైతం త్యాగం చేసినటువంటి వెంకరెడ్డి గారు ఇవాళ ఆలోచించుకోవాలి ఒక్కొక్కసారి. ఏం చేసిర్రు కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆనాడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంటే మంత్రి పదవినే త్యాగం చేసి తెలంగాణ రాష్ట్రం కావాలని కొట్లాడినటువంటి వ్యక్తి ఇలా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు. రాజగోపాల్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు. ఆనాడు పార్లమెంట్లో కూడా రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఆ తెలంగాణ నినాదాన్ని వినిపించడం జరిగింది. అట్లాంటి రాజగోపాల్ రెడ్డి గారిని విమర్శించడం అనేది తగదు. రాజగోపాల్ రెడ్డి గారు తుంగతుర్తిలో ఉన్నటువంటి కార్యకర్తల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాం అనేది మీరు చెప్తుంటే వింటున్నాం. అవును. అంటే మీకు ఏదైనా సమస్య ఉంటే రెస్పాండ్ అవుతాడా? ఏ సమస్య ఉన్నా అర్ధరాత్రి ఫోన్ చేసినా కానీ, సార్ ఇది పరిస్థితి అంటే విత్ ఇన్ మినిట్లో పని అయిపోతుందండి. ఏ అవసరమైనా కానివచ్చు. అట్లా కాపాడుకుంటూ వచ్చిండు కాబట్టే ఇవాళ జిల్లాలో వాళ్ళకంత ప్రాధాన్యత ఉన్నది. రాజగోపాల్ రెడ్డి గారు, వెంకరెడ్డి వీళ్ళందరూ లేదా మీరు ఎక్కడండి? మీరు ఎక్కడ ఉన్నారు? టికెట్ రాకముందు మీ పొజిషన్ ఏంది? మీరు ఎక్కడ ఉన్నారు? ఒకసారి గుర్తు చేసుకోవాలి. గుర్తు చేసుకొని మాట్లాడవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎమ్మెల్యే గారు ఇప్పటికే 2.5 సంవత్సరాలు అయిపోయింది. కనీసం నమ్ముకున్నటువంటి ప్రజలకు ఎక్కడ న్యాయం జరిగిందండి? ఎంతసేపు ఉన్నా నీ ఎమ్మటి ఉన్న వాళ్ళకు నీ భజన చేసేటోళ్ళకైనా పదవులు? 10 ఏళ్ళు అవతల అపోజిషన్లో ఉండి కొట్లాడి దెబ్బలు తిని నానా ఇబ్బందులు పడ్డోళ్ళు, కాంగ్రెస్ పార్టీ జెండాను మోసిన వాళ్ళు, ఇంకా మొన్న విషయాన్ని చూసుకుంటే మొన్నడు కూడా కేసులు పెట్టుకొని జైలు పాలు కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇదే నా తుంగతుర్తి ప్రజలు కోరుకున్నది. ఏమనంటే కులం పేరు అంటాడు. బిఎన్ రెడ్డి గారు ఇక్కడ ఎంపీగా సేవ చేసిర్రు కమ్యూనిస్టు పార్టీ నుంచి. ఆయన లేదే కులం. వెంకరెడ్డి గారు గెలిచిర్రు. ఇదే రాజగోపాల్ రెడ్డి గారు ఎంపీగా చేసినారు. కాంగ్రెస్ పార్టీ అన్ని కులాలను మతాలను గౌరవిస్తుంది. ఫస్ట్ ఇది తెలుసుకోండి. కాంగ్రెస్ పార్టీలో కులం లేదు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే ఏ న్యాయం జరగాలనో ఆ న్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. 130-140 సంవత్సరాల నుంచి చరిత్ర ఉన్నది కాంగ్రెస్ పార్టీకి. ఈ 10 ఏళ్ళు 20 ఏళ్ళు కాదు. దయచేసి ఎమ్మెల్యే గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఇప్పటికైనా ఆలోచన చేసుకోండి. తుంగతుర్తి ప్రజలు మీకు ఎంతో అవకాశం ఇచ్చారు, మిమ్మల్ని ఎంతో నమ్మినారు. మీ నమ్మకాన్ని మీరు వమ్ము చేయకండి. దయచేసి మీరు కాంగ్రెస్ పార్టీ రాజగోపాల్ రెడ్డి గారిని మీరు విమర్శించడం తగదు. రాజగోపాల్ రెడ్డి గారి గురించి ఏం చెప్తారు? ఆయన వ్యక్తిత్వం గురించి ఏం చెప్తారు? ఎందుకంటే సామెల్ గారు ఆయనతో కంపేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. రాజగోపాల్ రెడ్డి గారి వ్యక్తిత్వం గురించి, ఇక్కడ సామెల వ్యక్తిత్వం గురించి ఏం చెప్తారు మీరు? వ్యత్యాసం ఏం చెప్తారు? వ్యత్యాసం అంటే పోలిక కూడా లేదండి. రాజగోపాల్ రెడ్డి గారికి సామెల్ గారికి ఎలాంటి పోలిక లేదు. రాజగోపాల్ రెడ్డి ప్రజల మనిషి, నిరంతరం ప్రజలలో ఉండి ప్రజాసేవ చేసేటువంటి వ్యక్తి. వాళ్ళు కోమటిరెడ్డి బ్రదర్సు ప్రజలలో ఉండి ప్రజల సేవలు పదవి ఉన్నా లేకున్నా, నేను ఇంతకు ముందే చెప్పిన, మంత్రి పదవినే పక్కన పెట్టి ఫైట్ చేసిన వాళ్ళు సొంత పార్టీలనే తెలంగాణ రాష్ట్రం కావాలని. ఇంకేందండి ఆయనకి ఎన్నన్నా పొంతన ఉన్నదా? ఆయన మొన్నొచ్చి కాంగ్రెస్ పార్టీకి జెండా కప్పుకొని వచ్చి కాంగ్రెస్ పార్టీలో మొన్న వీళ్ళందరూ ఆశీస్సుల వల్లనే కదా ఎమ్మెల్యే అయింది. వాళ్ళ నాయకత్వం ఉన్నది, ప్రజల బలం ఉన్నది, కాంగ్రెస్ పార్టీ బలం ఉన్నది కదా. రాజగోపాల్ రెడ్డి గారి ప్రమేయం ఏం లేదు, నా సొంత బలంతో గెలిచిన అంటుండు. లేదండి, రాజగోపాల్ రెడ్డి గారు లేనిది, దామోదర్ రెడ్డి గారు లేనిది, వెంకరెడ్డి గారు లేనిది, వీళ్ళందరూ లేనిది. ఈయన చెప్తా ఉన్నాడు, మునుగోడులో కూడా బాధపడతా ఉన్నారు, నాకు ఫోన్ చేసి అని చెప్తా ఉన్నాడు. ఒకవేళ రేపు మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేస్తారు, మీరు కూడా తుంగతుర్తిలో రాజీనామా చేసి రండి అన్న, ఎలక్షన్లకు రండి, చూద్దాము ఎవరు గెలుస్తారు అనేది. స్థాయిని మించి మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి రాజగోపాల్ రెడ్డిని విమర్శించడం తగదు. ఆయనకు మీకు పొంతన లేదు. అలాది త్యాగాల కుటుంబం. ఇవాళనే కాదు, 40-50 సంవత్సరాల నుంచి వాళ్ళది త్యాగాల కుటుంబం. దయచేసి మీ విలువను మీరు కాపాడుకోండి. కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రోటోకాల్ ఉన్నది, ఒక విధానం ఉన్నది, కాంగ్రెస్ పార్టీకి ఒక నినాదం ఉన్నది. పార్టీ ఆగమయ్యే పరిస్థితి ఉన్నది ఇవాళ తుంగతుర్తిలో. దయచేసి అర్థం చేసుకోండి అని మేము చెప్తా ఉన్నాం. అదే తొలి వెలుగు రఘుతో కూడా ఇంటర్వ్యూలో కూడా నామినేషన్ వేసే రోజు ఎవ్వరికి కూడా ఫోన్ లేకుండా కొన్ని వేలాది మంది వచ్చారు స్వశక్తితోని. ఆ రోజు కూడా ఒక్క తన్నికని ప్రతిసారి అన్నాడు. ఆ ఒక్క తన్ని వాళ్ళు తల్లిరు. ఇలా కోమటిరెడ్డి బ్రదర్స్ తన్నారు, వాళ్ళదంతా నువ్వు బయటపడ్డావు. వాళ్ళు మమ్మల్ని వచ్చి అడిగితేనే మేము నీకు సహకరించినాం. అయ్యా ఎమ్మెల్యే గారు, నాకు యాక్సిడెంట్ అయింది, మీ ఎలక్షన్కు నాకు యాక్సిడెంట్ అయితే నేను కట్టె పట్టుకొని నా భార్య 5:30 6 గంటలకు లేచి ఇంటింటి ప్రచారం చేస్తే నాకు ఫుడ్ పెట్టే దిక్కు లేదు. అయినా కానీ నా భార్య నేను స్వశక్తితో తోలినా. మనకి కాంగ్రెస్ పార్టీ గెలవాలి. 10 సంవత్సరాలు, మనకు 15 సంవత్సరాలు పార్టీ లేదు. ఇలా పార్టీ కావాలి, మనం ఖచ్చితంగా పోవాలని
కాలనీలో మొత్తం గ్యాదర్ చేసి పంపించి 11:30కి ఇంటికి వచ్చి నాకు అన్నం పెడితే వండుకొని తిన్నాయా? సామేల్ గారు నీకు గుర్తు రాలేదా? గెలిచినాక 3వ రోజు మీ ఇంటికి వచ్చినాం బోడుప్పలికి. నువ్వేమన్నావు? ఏదో మేము ఇట్లా కలిసి వద్దామని రాగానే ఆ 3 కొడుకులు ఆయన రాలేదా అన్నావయ్యా సామేల్ గారు? ఆ 3 కొడుకులు ఆయన ఎవరు? ఆయన బీఆర్ఎస్ పార్టీ అయ్యా. ఆయన మేము కాంగ్రెస్ వాళ్ళం, నికాస్ అయిన కాంగ్రెస్ వాళ్ళం. మేమేదో పరామర్శించడానికి, మేము ఏదో మిమ్మల్ని కలిసి రావడానికి మేము వస్తే నువ్వు ఆయన ఆది చేసినావయ్యా. నీ రక్తం మొత్తం బీఆర్ఎస్ ఉంది, నీది మొత్తం బీఆర్ఎస్. ఇప్పుడు నీతో తిరుగుతోళ్ళంతా బీఆర్ఎస్ వాళ్ళే. నువ్వు తుంగతుర్తిలో పార్టీ నాగం చేసి పోవడానికే నువ్వు కంకణం కట్టుకున్నావు. రాజగోపాల్ రెడ్డి బ్రదర్స్, వాళ్ళ కొమ్మటిరెడ్డి బ్రదర్స్ లేని నీకు అన్నం లేదు, అసలు నీకు స్థాయి లేదు. వాళ్ళని అనడానికి నీకు ఎన్ని జన్మలు ఎత్తినా నీకు ఆ రుణం తీరదు. వాళ్ళు ఇచ్చిన భిక్షతోనే నువ్వు ఇలా బతున్నావు. దయచేసి ఖబర్దార్ ఎమ్మెల్యే గారు, మీరు ఆగమాగం కాకండి, మమ్మల్ని ఆగం చేయకండి. మీరు మాటలు ఎంతవరకు తగ్గించుకొని మాట్లాడితే అంత మంచిదండి. కోమటిరెడ్డి వారి వరకు మీరు తక్షణమే క్షమాపణ చెప్పాలండి. కోమటిరెడ్డి బ్రదర్స్కి మీరు ఎమ్మటి తక్షణమే క్షమాపణ చెప్పి, సార్ నేను మాట్లాడింది తప్పని మీరు ఒప్పుకోవాల్సిందే. అయ్యా నేను దళితుని అంటున్నాను, నేను ఒక దళితుని అయ్యా, మాదిగొని. నేను కూడా మండల పార్టీ కావాలని నేను అప్లై చేసుకున్నాయా? నేను అవ్వలేదా? నీకు ఓటేయని ఆయనే అక్కడ సూర్యాపేటలో దామోదర్ రెడ్డిని ఓడగొట్టడానికి బీఫామ్ అమ్ముకొని ఓడగొట్టిన వ్యక్తికి ఇలా నువ్వు మండల పార్టీ ఇచ్చినావు. నేను 25 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి నీ కోసం నేను కట్టెపట్టుకొని నేను ఓటేయడానికి పోయినా నేను గుర్తులేదా సామేల్ గారు మీకు? నాకు నేను దళితున్నే. నువ్వు ఈ సూర్యాపేట జిల్లాలో ఎంతమంది దళితులకు ఇచ్చినావు నువ్వు మండల పార్టీ అధ్యక్షులు? ఎవరుండ్రు చెప్పండి? ఏ ఒక్క మాదిగానికి ఇచ్చినావు నువ్వు? దయచేసి ఇప్పటికైనా మమ్మల్ని కలుపుకొని పోండి, మీరు మాతో కలవండి, మేము కలుస్తాం. మీ ఒంటెత్తు పోకడ బంద్ చేసి అందరిని సమన్వయం చేసుకొని ఖచ్చితంగా ఈ మండల పార్టీలను కమిటీలను రద్దు చేసి కొత్తగా కూర్చొని మాట్లాడుకుందాం. మాకు కూడా అవకాశం ఇవ్వండి, మేము కూడా చేస్తామండి. నీకు అవకాశం ఎట్లొచ్చింది? కాంగ్రెస్ పార్టీలో నీకు టికెట్ ఎట్లొచ్చింది? వారి భిక్షే, వారు కూడా మాకు భిక్ష పెడతారు. ఏదో ఒక రోజు అందరం గెలుపు కోసమే కష్టపడ్డాం. యాక్చువల్గా రాజగోపాల్ రెడ్డి గారు కూడా మాట్లాడింది ఏంటంటే తుంగతుర్తిలో నికార్స్ అయిన కార్యకర్తలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందనే, అంటే మీకోసమే మాట్లాడిండి ఆయన. ఖచ్చితంగా సార్, మాకు అన్యాయం పూర్తిగా జరిగింది. జరగొద్దనే ఉద్దేశంతో ఆయన మాట్లాడితేనే ఆయన మీద అక్కసు ఎలగక్తుండేనే. ఆయన ఎందుకు పెత్తనం? నా కాన్స్టిట్యున్సీ, నేనే ఎమ్మెల్యేను. మీరు ఎమ్మెల్యేనండి, కాదంటలేము. మీరు ఎమ్మెల్యే కాకముందుకే మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం, అది గుర్తుపెట్టుకోండి. మేము కార్యకర్తలం కష్టపడితేనే నువ్వు ఇలా ఎమ్మెల్యే అయినావు. మేము చేయకపోతే నువ్వు ఎమ్మెల్యే కాకపోతుంటివి. నువ్వు అది గుర్తుపెట్టుకొని, నీకైతే కష్టపడ్డోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి వెంటనే నీకు ఓటేయని వల్ల నిన్ను ఓడగొడతా, ఖచ్చితంగా సామేలు గెలిస్తే నేను మీసం ఇక్కొని తిరుగుతా అన్న వాళ్ళను పక్కన పెట్టుకొని ఇవాళ నువ్వు కష్టపడ్డోళ్ళని పక్కన పెట్టి వాళ్ళని ఎంబటేసుకొని తిరుగుతున్నావు. అయ్యా సామేల్ గారు, నేను ఒక దళిత బిడ్డగా, నేను ఒక మాదిగ బిడ్డగా చాలా బాధపడుతున్నాయా. ఇందులో సామేలు వ్యవహారం అనేది మీ అందరికీ తెలియని విషయం. గొప్ప విషయం ఏంటంటే నేను పాత రక్తం బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్తో ఇంకా ఆయనకు అవినాభావ సంబంధాలు ఉంది కాబట్టి, కేసీఆర్తో నీకు టచ్ ఉంది కాబట్టి ఇంకా పార్టీని విచ్ఛిన్నం చేస్తున్నారు, సర్వనాశనం చేస్తున్నారు. అది కాంగ్రెస్ పార్టీలు గుర్తించలేకపోతారు. అర్థమైందా? కేసీఆర్ రక్తం ఇంట్లో ఉన్నది, ఇంకా ప్రవహిస్తూనే ఉంది. కాబట్టి ఆయనతో టచ్ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం చేద్దని కంకణం కట్టుకుంటూ, రామరెడ్డి దామోదర్ రెడ్డి అంటే తుంగతుర్తిలో సూర్యాపేటలో ఒక బ్రాండు. ఆయన సపోర్టు లేనిది, రాజగోపాల్ రెడ్డి సపోర్ట్ లేనిది ఎవరు కూడా వచ్చి ఏం చేయలేరు. ఇక్కడ సామెలు నోటి తోడి చెప్పిండు రాజగోపాల్ రెడ్డి సహకారం. ఇప్పుడు అదే చెప్తా, 100% అదే చెప్తా. అసలు మందుల సామెలకు టికెట్ వస్తుందని సామెలు కూడా ఊహించలే ఫస్ట్. అసలు నాకు టికెట్ వస్తుంది సంగతి ఆయనకు తెలియదు. అందులో బీఆర్ఎస్ పార్టీలో ఎల్లగొడితే మెడలు బట్టి గెంటి వేస్తే వచ్చిండు, టికెట్ వస్తుంది సంగతి ఆయన తెలియదు. అప్పుడు కోమటిరెడ్డి వాళ్ళు బ్రదర్స్ వాళ్ళు ఏం చేశారు ఆలోచించి, ఈయన ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీకి సేవ చేసిన ఆయన కూడా ఎలాంటి లాభం లేదు ఏదో అని వాళ్ళు భిక్ష పెడితే టికెట్ ఇచ్చిందాక నీకు తెలియదు. అది కుక్కకు ఒక పెత్తనం ఇచ్చినట్టు అయింది. ఆయనకు కూడా వీడియోలో కూడా మాట్లాడి. ఇంకో విషయం ఏంటంటే గాదర్ కిషోర్ వ్యక్తి అనేటువంటి ఆయన కింద ఆయన జుజుబి ఉత్తిదే తుస్సు ఆయన కింద. ఆయనను ఎదుర్కోవాలంటే మామూలు ముచ్చట కాదు. అవును, గాదర్ కిషోర్ ఎక్కడ, నువ్వు ఎక్కడ? ఏందంటే కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకంతో గాదర్ కిషోర్ నోడగొట్టి నేను గెలిపించిన 52,000 మెజారిటీ అంటే మామూలు విషయం కాదు. అది ఏ ఊరి పోయినా నీకు 10 మంది లేరు. ఎక్కడ ఏ ఊరి పోయినా నీకు 10 మంది 10 ఓట్లు లేవు. అలాంటిది రామరెడ్డి, దామోదర్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, వెంకరెడ్డి వాళ్ళ ముఖం చూసి ఏదో నేను 52,000 మెజార్టీ గెలిపించినట్టే అది మామూలు విషయం కాదు. నువ్వు అది గుర్తుపెట్టుకోవాలి. రాజగోపాల్ రెడ్డి అంటే నక్కేడ నాగలోకమేడ అంతేనా? అసలు నువ్వు ఎక్కడ, అసలు నీ స్థాయి ఏంది, వాళ్ళు ఏంది? వాళ్ళు బ్రాండు. కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకు బ్రాండు, వాళ్ళకు ఒక ఇమేజ్, వాళ్ళకు పదవి ఉన్నా లేకపోయినా వాళ్ళకు బ్రాండు.
అది దయచేసి వాళ్ళతో పెట్టుకోకు, వద్దు, అది మంచి పద్ధతి, నీ మంచి కోసం చెప్తున్నావు, వాళ్ళతో గోక్కోకు. దామారెడ్డి వాళ్ళతో ఏదో గోక్కుంటున్నానో గెలికించుకుంటున్నావు, అది వేస్ట్, అది అయిపోయింది. ఏదో ఊకుంటారు, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వాళ్ళు కరుడు కట్టిన వాళ్ళు ఊకోరే. మళ్ళీ ఇక్కడ సామిల్ గారు గెలిచే పరిస్థితి ఉందా? వార్డు మెంబర్ పెట్టు, ఎమ్మెల్యే కాదు, వార్డు మెంబర్. అంతేనా? వార్డు మెంబర్ పెట్టు, ఆ. గెలిస్తే ఈ మిషన్ ఒకటి కొరిగించుకొని ఒక్క మిషన్తో తిరుగుతాడు. వార్డు మెంబర్ గెలిస్తే వార్డు మెంబర్ గెలిస్తే ఆయన కూడా తెలుసు, అది ఆ విషయం వార్డు మెంబర్ కూడా గెలవలేని ఆయన కూడా తెలుసు. ఏదో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఆ రోజు అట్లా ఉంది కాబట్టి తీసుకొచ్చి గెలిపించారు. ఆయన కుక్కని పెట్టినా గెలుస్తారు, ఇదే కాదు, కుక్కని కాంగ్రెస్ పార్టీ నుంచి కుక్కని పిలిచి గెలిచే పార్టీ. రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ వీళ్ళంతా సపోర్ట్ చేసి ఈయనని గెలిపించారు తప్పితే ఈయన సొంత బలం లేదంటున్నావు. ఎక్కడదన్నా 10 మంది ఆయన ఇప్పుడు ఏం చెప్తున్నా అనుకున్నావు బయట, నా గెలుపుకు ఎవరి ప్రమేయం లేదు, అదే నా సొంత గెలుపుతోటి 52,000 మెజార్టీ వచ్చింది అంటుండు. నీకు మీరేమిట్లా మాట్లాడుతారు? సొంత గెలుపు, నువ్వు అంత సొంత మెజార్టీ వచ్చిందంటే నీకు దమ్ము ఉంటే ఇప్పుడు రాజీనామా చెయ్యి. నీ సొంత ఇమేజే కదా, చెయ్యి, రాజీనామా చెయ్యి. చేసి మళ్ళీ రా, ఎన్నికలకు రా, చూస్తాం. నువ్వా పాట ఎవరో చూద్దాం, చూద్దాం, ఖచ్చితంగా చూద్దాం. కానీ వాళ్ళు నీ ముఖం చూస్తే ఓట్లేస్తారు వాళ్ళన్నా. కాంగ్రెస్ పార్టీ అన్నది, కాంగ్రెస్ పార్టీ చూస్తే ఓటేస్తారు. నీ ముఖం చూసి రా, నీకు అంత ఉంటే ఏందంటే చెప్పుకోవడం కూడా బొమ్మ ఫెయిల్ దడగాది. నువ్వు దయచేసి చెప్తున్నా సామిల్ గారు, మీ మంచి కోసం చెప్తున్నా, కోమటిరెడ్డి బ్రదర్స్ వాళ్ళ జోలి పోగురి, మంచి పద్ధతి కాదు. నీ పక్కన వాళ్ళకి కూడా తెలుసు అది మంచి పద్ధతి, అందుకనే పక్కన కనపడతలేరు. ఎక్కడ కోమటిరెడ్డి వాళ్ళ గురించి ట్రాఫిక్ వచ్చినప్పుడు ఎక్కడ నీకు నీ పక్కన ఉన్న వాళ్ళు కనపడతలేరు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు కోమటిరెడ్డి వాళ్ళు అంటే ఏంటంటే వాళ్ళకి తెలుసు కాబట్టి. అది రాజగోపాల్ రెడ్డి గారి గురించి ఏం చెప్తారన్న? ఆయన ఇక్కడ తుంగతుర్తి నియోజకవర్గంలో కూడా ఏ కార్యకర్తకి ఏ ఆపద వచ్చినా నిమిషంలో స్పందించి, నాట్ ఓన్లీ తుంగతుర్తి, నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏ నియోజకవర్గం నుంచి ఎవరు ఏ సమస్యతో ఉన్నా కానీ వెంటనే స్పందిస్తారంట. ఇక్కడ ఎట్లుంది పరిస్థితి? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. మా ఊళ్ళో ఒక అబ్బాయి, చిన్న అబ్బాయి, అతనికి ఓటు హక్కు కూడా లేదు, ఒక చిన్న అబ్బాయి చనిపోయాడు. ఐస్ క్రీమ్లు అమ్ముకుంటుండేటు, వాళ్ళ నాన్న కూడా లేరు, చాలా బీద కుటుంబం. అది అబ్బాయి పేరు ఉపేందర్, కల్లెపల్లి ఉపేందర్ అంటే రాజగోపాల్ రెడ్డికి ఆయన ఊహ తెలియనప్పటి నుంచే రాజగోపాల్ రెడ్డికి పెద్ద ఫ్యాన్, మామూలు ఫ్యాన్ కాదు, అబ్బాయి, చిన్న అబ్బాయి. అరే వీడేంది ఎంత అంటే, వాడు ఐస్ క్రీమ్ అమ్మేటప్పుడు కూడా రాజగోపాల్ రెడ్డి సాంగ్సే మొత్తం ఆయన టేప్ రికార్డ్ పెట్టుకొని అమ్ముకుంటుండేటాడు. ప్రమాదవశాత్తు పాపం యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు ఆ పిల్లగాడు. చనిపోయినప్పుడు మాకు ఒక సార్ అంటే చాలా ఇష్టం కదా, పిల్లగాని కోసం ఒకసారి ఫోన్ చేద్దాం రమ్మంటే, అంటే మాకు తెలిసిన పరిచయాల ద్వారా అసలు నారాజు అని ఒక అబ్బాయి ఉంటాడు ఇక్కడ, ఆయన రాజగోపాల్ సార్ దగ్గర డ్రైవర్ చేసాడు. ఇట్లా సంగతి సార్ అని చెప్తే సార్ స్వయంగా మాట్లాడి, మేము రాలేకపోతున్నాం, నేను అక్కడ అమెరికాలో వేరే దేశంలో ఉన్నప్పుడు ఆ అబ్బాయికి నా తరఫున ప్రగాఢ సానుభూతి తెలిసి తప్పకుండా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటా అని చెప్పిండు. అప్పుడు ఎలక్షన్ల మూమెంట్, అప్పుడు రాకపోవడం జరిగిపోయింది. ఆయన అంత టాలెంట్ అన్నమాట. చిన్న ఎవరికి కూడా ఏ ఆపద వచ్చినా కూడా వచ్చే రకం. ఇక నా నియోజకవర్గం ఇది అక్కడ ఇక్కడని కాదు, ఎక్కడ ప్రతిరోజు చూస్తున్నాం మనం. ప్రతిరోజు రాజగోపాల్ రెడ్డి అంటే ప్రతిరోజు చూస్తున్నావు. నువ్వు ఒక్కనాడు కూడా నువ్వు పిల్లికి బిచ్చం పెట్టను, నేను నీకు అసలు సాయం అంటే ఏందో తెలియదు. ఆయన గురించి నువ్వు మాట్లాడితే చాలా విడ్డూరంగా ఉంది, నవ్వుతారు జనం. వద్దు వాళ్ళతో అసలు పోటీ వద్దు, నీకు పోలికెళ్ళలేవు, తప్పది. ఇంకా ఇంకోటి ఏంటంటేనా, ఎలక్షన్ల ముందు ఈ నియోజకవర్గం వల్ల ఎస్సీ ఒక గ్రూప్ తయారు చేసుకుని, ఎస్సీలలో ఒక గ్రూప్ తయారు చేసుకుని ఈ సామిల కోసం ఎంత కష్టపడ్డాం అంటే దరిదాపు నాటే జోక్. ఆ రోజు గాదర్ కిషోర్తో పెట్టుకోవడం అంటే మామూలు ముచ్చట కాదు. అలాంటిది మేము ఒక గ్రూప్ నియోజకవర్గం స్థాయిలో తుంగతుర్తి నియోజకవర్గం స్థాయిలో గ్రూప్ పెట్టుకుని, గ్రూపులో పెద్ద వారయ్యి, గ్రూపులలో కూడా నీ కోసం నీ తరఫున ప్రచారం చేసినాం. మామూలు విషయం కాదు అది. 400 మంది ఏకకాలంలో దిగినాం. 400 మంది. ఓన్లీ జాజిరెడ్డి నుంచి మార్పు వచ్చిందంటే రాష్ట్రం మొత్తం రావాల్సిందే. అట్లాంటి ఊరు జాజిరెడ్డి. సామిల్ గారికి ఇంకా అర్థం కావట్లేదు. ఇంకోటన్నా, నిజమైన నిఖార్సైన కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు ఇక్కడ అన్యాయం జరుగుతుందా అంటే 100% జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. ఆయన అంటుండు, నిన్న మొన్న కలుపుకొని పోమంటుండు, అన్ని సర్పంచ్ టికెట్లు నీ వాళ్ళకి ఇచ్చుకున్నావు. నీకు సంబంధించి ఆయనతో బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకు, నీకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి సర్పంచ్ టికెట్లు మొత్తం కూడా అటే ఇచ్చుకోండు. మొన్న ఈ 9 మండల అధ్యక్షులు కూడా ఆయనకు సంబంధించిన ఇచ్చుకున్నారు. ఒక్కరు మరి అందరిని కలుపుకొని పోదామంటే ఈ వీళ్ళకు ఎందుకు ఆలోచించాలి, వీళ్ళ గురించి ఎందుకు ఆలోచించాలి కదా. అప్పుడు కలుపుకొని పోయి అందరికి కలిపి పదవులు ఇస్తే ఈ రోజు ఏ గోల ఉండకపోయేది, ఎలాంటి గోల ఉండకపోయేది. మొత్తం నీకు సంబంధించిన వాళ్ళకి ఇచ్చుకున్నావు కదా. మరి అలాంటప్పుడు ఎట్లా కలుపుకొని పోవట్లేదు కదా, తప్పు. అంటే నిఖార్సైన కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది ఖచ్చితంగా అన్యాయం. ఆ సమస్య మీద రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడారు. ఇంకోటి విషయం ఏంటంటే, ఇక్కడ దరూరు యోగానందాచార్యులు గారు ఉంటారు. ఆ రోజు ఈ జారెడ్డి కూడా వచ్చి ఆయన తరపున ఎలక్షన్లో ఆయన తరపున మాట్లాడంటే మామూలు ముచ్చట కాదు. ఎట్లా మాట్లాడంటే, ఒక అసలు ఉత్సాహభరితంగా టీఆర్ఎస్ ప్రభుత్వం గురించి, ఇక్కడ చేస్తున్న అరాచకాల గురించి సామేల్ తరపున గట్టిగా మాట్లాడండి. ఆయన తరపున గట్టిగా మాట్లాడి అన్ని జారెడ్డిగూడలో 1200 ఓట్ల లీడు. ఆ రోజు 1200
జారేగూడలో 12 విన్నాలంటే లీడ్ అంటే మామూలు ముచ్చట కదా. ఈ నియోజకవర్గంలో ఎక్కడ కూడా రాలే అన్ని ఓట్లు. మరి ఎవరి వాళ్ళు వచ్చింది? నీ పక్కన వాళ్ళు ఎవరు మాట్లాడరా ఇలా? నీ గెలుపు కోసం ఎవరు మాట్లాడరు? ఎవరు లేరు కదా ఇలా. అట్లాంటి గెలుపు కోసం, నీ గెలుపు కోసం కృషి చేసిన వాళ్ళందరినీ పక్కన పెట్టి ఇవాళ నువ్వు నీ స్వార్థం కోసం ఇట్లా చూసుకుంటున్నా అంటే అది మామూలు పద్ధతి. ఫైనల్గా చెప్పన్నా, రాజగోపాల్ రెడ్డి గారి సపోర్ట్ లేనిది మందుల సామెలు అసలు పిలిచి టికెట్ ఇచ్చిందే రాఘోపాల్. నా సపోర్ట్ ఏందన్నా, పిలిచి టికెట్ ఇచ్చి ఆయన ఏమంటుండే తెలుసా, ఇక్కడ నేను ప్రచారానికి కూడా పిలవలే రాజగోపాల్ రెడ్డి, ఆయనంతలో ఆయనే నాకు ఫోన్ చేయకుండా వచ్చి ఇట్లా తిరిగిపోయిండు, నేను పిలవలే, ఆయన అడగలేదు అని అంటుండు. పిల్లలే అలగలే అంటుండా? అడగలేదు. టికెట్ ఆయన వచ్చిందట నాకు. టికెట్ సునీల్ కనుగోలు ఫోన్ చేసి ఇచ్చినట్ట. రాజగోపాల్ రెడ్డి ప్రమేయం లేదంట. ఇప్పుడు బయట ప్రెస్ మీట్లలో ఇప్పుడు మా కార్యకర్త చెప్పినట్టు నీకు దమ్ము ఉంటే మునుగోడులో రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తాడు, తుంగతుర్తిలో నువ్వు రాజీనామా చేయి. 52,000 వస్తుందా 72,000 వస్తుందా చూసుకోను. అదే సవాల్, అంతే సవాల్, ముచ్చట లేదు. 100%. ఓకేనా. మేము చెప్పాల్సిందేం కాదు, ప్రతి ఒక్కరు తెలుసు ఈ నియోజకవర్గంలో కోమటిరెడ్డి అంటే ఒక బ్రాండ్. అది ఎవరు అడిగినా చెప్తారు, ఏ గడప తట్టినా కూడా చెప్తారు కోమటిరెడ్డి అనేటోళ్ళు ఏంది, వాళ్ళ స్థాయి ఏంది. అనవసరంగా సామ్యాల్ గారు గెలుపుకుంటున్నాడు. స్థాయి తగ్గట్టుగా మాట్లాడితే బెటర్ ఏమో. కోమటిరెడ్డి అనేటోళ్ళు ఒక బ్రాండ్, ఆ బ్రాండ్ని పట్టుకొని ప్రతి ఊర్లో వాళ్ళు ఏం చేసిన సర్వీస్ ఉంది, వాళ్ళ ట్రస్టులు ఉన్నాయి. ఒకసారి వాళ్ళు ప్రీవియస్ ఎలక్షన్ బిఫోర్ చూసుకుంటే తొలివెలుగు రవి గారితో మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి. ఒకసారి మీకు ఒక చిత్తశుద్ధి ఉంటే మళ్ళీ అదే తొలివెలుగు రవి గారిని పిలిపించుకొని మళ్ళీ ఇంటర్వ్యూ ఇవ్వండి. నాకు కోమటిరెడ్డి ఏం సపోర్ట్ చేయలేదు, నేను ఏ గుడిమెట్ల నుంచి వెళ్ళి ఎక్కడ నిలబడి కోమటిరెడ్డి నాకు ఏం సపోర్ట్ చేయలేదు, ఫోన్ చేయలేదు, గెలుస్తామని చెప్పలేదు అని ఒక మాట మళ్ళీ అదే ఆయన గొంతుతో వింటే చెప్తే మీ వినాలని ఉంది. ఎందుకంటే కోమటిరెడ్డి అంత ఈ ఆషామాష కాదు. వాళ్ళంటే ఏందో అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఆల్ ఓవర్ మన తెలంగాణ కానీ, తెలంగాణ ఎవరు టచ్ చేసినా కూడా కోమటిరెడ్డి అంటే తెలుసు. వాళ్ళు చేసే సర్వీసులు తెలుసు, ఇవన్నీ తెలుసు. కానీ స్థాయిని తగ్గట్టుగా మాట్లాడితే బెటరు. అనవసరంగా మాట్లాడుతున్నాడు, దళితులు ముందు పెడుతున్నాడు. అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు నువ్వు మాటలు అనేస్తున్నావు, దళితులు ముందు పెడుతున్నావు. ఎందుకు అది? ఏం నీ స్వలాభం కోసం? ఇప్పటి వరకు కూడా రాజగోపాల్ రెడ్డి గారు ఒక్క మాట కూడా మందుల సామర్ల గారిని అనలేదు. విజ్ఞత వదిలేస్తున్నాను అన్నాడు. 100% అదే అన్నాడు. పోనీ మనం చూసుకుంటే అదే సామ్యాల్ గారి అంట ఏ దళితుడు ఉన్నాడు చెప్పండి? ఏ దళితుడు ఉన్నాడు? ఇప్పుడు ఆయన ఒక పెద్దలను వేసుకొని తిరుగుతున్నాడు. ఎందుకు? గెలిపేయడానికి ఎంతమంది ఎంత కష్టపడ్డారు అనేది ఆయన చూడలే కదా, ప్రత్యేకంగా చూడలే. ఆయన ఎక్కడో ఉండి సడన్గా వచ్చేసి ఈ గెలుపుని నెత్తినేసుకొని వాళ్ళు ఎంత కష్టపడ్డారు అనేది ఆయనకు తెలియదు కదా. అందుకనే కొంచెం పద్ధతిగా మాట్లాడితే బాగుంటుందేమో. ఇది మళ్ళీ రిపీట్ కాకుంటుంటే బెటరు. ఇది రిపీట్ అయితే 100% మళ్ళీ తెలంగాణ నుంచే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. లేదా మీకు అంత ఓపిక ఉంది, మీరు గెలుక్కోవాలి, లేదు మాట్లాడాలి, ఇట్నే మాట్లాడతా అంటే మీకు దమ్ముంటే రాజీనామా చేసి అక్కడి నుంచి సార్ రాజీనామా చేసి వస్తాడు. మళ్ళీ నిలబడు, సార్ అక్కడ నిలబడతావు, నువ్వు ఇక్కడ నిలబడు అని సత్తా ఏందో చూపిస్తాడు. కానీ ఆ మాటలు అనేది కరెక్ట్ కాదని మా ఆలోచన. రాజగోపాల్ రెడ్డి గారి గురించి ఏం చెప్తారన్న? ఎందుకంటే మీకోసం మాట్లాడితే ఆయన ఇన్ని మాటలు పడాల్సి వస్తుంది కొందరు వ్యక్తుల నుంచి. రాజగోపాల్ రెడ్డి అనే వాళ్ళు ఒక దేవుడు. ఆ దేవుడి గురించి మనం ఏం మాట్లాడినా తక్కువే. మనందరం భక్తులం. సో మనం ఏ టైం పోయినా, అర్ధరాత్రి పోయినా కూడా సరే ఇది కావాలంటే ఏం ఆలోచించకుండా ఒక వాటర్ ఫాంటే కానీ, ఒక హెల్త్ పరంగా కానీ, ఇంకా ఎడ్యుకేషన్ పరంగా కానీ, ఎనీవన్ ఏది అడిగినా కూడా వాళ్ళు 100% ఆలోచించుకుంటూ ఇచ్చే మనుషులు. వాళ్ళు దేవుళ్ళు. వాళ్ళ గురించి మనం ఎంత 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 మాట్లాడినా, ఎంత చెప్పినా తక్కువే. సో అది రాజగోపాల్ రెడ్డి గారు లేకపోతే మందుల సామలు గెలిచేటోడా? ఒకటే మాటలు చెప్పన్న. సో ఇప్పుడు చెప్తున్నాడు కదన్నా, అదే తిరుమల సాక్షిగా రాజగోపాల్ రెడ్డి గారు మెట్ల మీద ఉన్న చెప్పిండు. అదే మాట ఆయన చెప్పిండు. ప్రీవియస్ ఆ ఇంటర్వ్యూ రఘు గారు చేసినప్పుడు ఇదే సంభాషణ వచ్చింది. మీరు ఎట్లా గెలుస్తారు, ఏం గెలుస్తారంటే మాకు రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు, ఎంపీ గారు ఉన్నాడు, ఎమ్మెల్సీ గారు ఉన్నారు, వాళ్ళు 100% మాకు సపోర్ట్ చేస్తా అని చెప్పిండు. నేను ఫోన్ చేస్తే గుడి మెట్ల మీద నువ్వు గెలుస్తున్న సావాలని చెప్పినోడు ఇవాళ మాట మార్చడం కరెక్ట్ కాదు. ఇదేదో బట్టలు మార్చుకున్నట్టుంది. ఇది కొంచెం తగ్గించుకొని ఆ స్థాయి అది కొంచెం వెనకకు తగ్గితే బాగుంటుంది అని మా ఆలోచన. తుంగతుర్తి నియోజకవర్గంలో మందుల సామల్ గారికి, రాజగోపాల్ రెడ్డి గారికి జరిగిన ఇష్యూలో మనం పబ్లిక్ బైట్స్ తీసుకోవడానికి రావడం జరిగింది. ఇప్పుడు మనం ముద్దిరాల మండలం హెడ్ క్వార్టర్లో ఉన్నాం. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే. మీ పేరన్నా? నా పేరు మారుత కృష్ణమూర్తి, మద్దిరాల మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. ఓకే. మా మిసెస్ 2019 నుంచి ఎంపీటీసీ ఉంది, స్థానిక మద్దిరాల లోకల్ ఎంపీటీసీ పనిచేస్తుంది. అన్న చెప్పండి అన్న, ఒక 4 రోజుల నుంచి తుంగతుర్తి నియోజకవర్గ అంశమే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ సాగుతుంది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మందుల సామల్ గారు రాజగోపాల్ రెడ్డి గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలని ఎట్లా చూస్తారు, మీరు ఏం చెప్తారు? దత్తప్పగూడెంలో అక్కడ మాజీ ఎంపీటీసీ కుమారుడు యాక్సిడెంట్ చనిపోవడం, ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ఎమ్మెల్యే గారు రాజగోపాల్ రెడ్డి గారు అక్కడ రావడం జరిగింది. వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించండు, వాళ్ళు ధైర్యాన్ని ఇచ్చిండు.
కానీ ఇప్పుడు ఎమ్మెల్యే సామేల్ గారు ఇట్లా అట్లా అని ఏం మాట్లాడలే కదా, ఏం మాట్లాడలేదు. ఎమ్మెల్యే గారి గురించి అయితే ఏం మాట్లాడలే కదా. తన పని ఏదో తన ఆ కుటుంబానికి అంతకుముందు సారు ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు స్థానిక సంస్థల నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి పోటీ చేసినప్పుడు ఆ రోజు నుంచి ఆ సారు అనుచరులుగా వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కుటుంబంలో వాళ్ళ కుమారుడు చనిపోతే పరామర్శి వాళ్ళు ధైర్యాన్ని చేయడం రావడం జరిగింది. నేను ఏమంటున్నానంటే సామేల్ గారు అనే వ్యక్తి ఈ కాంగ్రెస్ పార్టీకి అసలు 3 years బ్యాక్ ఏ సంబంధం లేదు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈ రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించి ఆర్థికంగా సాయం చేసి తన క్యాడర్నంతా ఎమ్మెల్యే సామేల్ గారిని గెలిపించని చెప్పి ముందుండి నడిపించిన వ్యక్తి, బ్యాక్ సైడ్ నుంచి నడిపించిన వ్యక్తి రాజగోపాల్ రెడ్డి గారు. మరి ఇప్పుడు ఏమంటున్నా అంటే సామెలు, నాకు టికెట్ ఇప్పేయడంలో రాజగోపాల్ రెడ్డి పాత్ర రవ్వంత కూడా లేదు, ఆయన నా గెలుపుకు కృషి చేయలేదని అంటుండు. ఇప్పుడు స్వయంగా ఆయనే మాట్లాడింది కదా, ఢిల్లీలో ఉండి రాజగోపాల్ రెడ్డి గారు తిరుమల వెంకటేశ్వర మెట్ల మీద ఉన్నాడు, నేను ఫోన్ చేస్తే ఆయనే మాట్లాడింది కదా, ఎవరైనా స్వయంగా ఆయన చెప్పింది. ఆ రోజు మాట్లాడి ఢిల్లీలో మన తిరుపతిలో వెంకటేశ్వర మెట్ల మీద ఉండి నేను ఫోన్ చేసిన టైంకు రాజగోపాల్ గారు సామేల్ మీరు ఎమ్మెల్యే అవుతారు అని తిరుపతి మెట్ల మీద చెప్తున్నా, వెంకటేశ్వర మెట్ల మీద చెప్తున్నా అంటే చెప్పింది నేనే కదా. అరే నాకు తాడు బొంగరం లేదు, వెనక ముందు ఏం లేదు, నేను ఎట్లా ఎమ్మెల్యే అవుతా అని మీరే కదా మాట్లాడింది. ఇప్పుడు ఆ రోజు మీరు మాట్లాడిన దానికే మీరు స్వయంగా మీరు మాటలకే మీకు ఈరోజు ఓడమల్లే ఓడదిగానే బోడిమల్లే అన్నట్టే ఉంది విధానం. ఏం చెప్తారన్న, ఎందుకు రాజగోపాల్ రెడ్డి గారిని టార్గెట్గా మందుల సామేల్ గారు మాట్లాడుతుంది? ఇంకోటి, రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడింది కూడా తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని. ఎందుకంటే అది మీ గురించే మాట్లాడిండు. మీ గురించి మాట్లాడితే రాజగోపాల్ రెడ్డి గారిని ఇన్ని మాటలు అంటుండగా మీరు రాజగోపాల్ రెడ్డి గారికి ఏం చెప్తారు? ఈ తుంగతుర్తి నియోజకవర్గంలో ఒక 30 సంవత్సరాల నుంచి ఇక్కడ దామోదర్ రెడ్డి గారు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. వాళ్ళు ఏ విధంగా అంటే కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఈ తుంగతుర్తి ప్రాంతంలో గ్రామాన కాంగ్రెస్ పార్టీని బలంగా తయారు చేయడం జరిగింది. ఆ తర్వాత 2009లో రాజగోపాల్ రెడ్డి గారు ఎంపీగా చేసిండు, ఇక్కడ భువనగిరి పార్లమెంట్ సభ్యునిగా గెలిచిండు. ఆ తర్వాత వాళ్ళు ఎట్లుంటుందంటే పేద ప్రజలంటే ఏదైనా ఆపదను వస్తే ఖచ్చితంగా సాయం చేస్తారు రాజగోపాల్ రెడ్డి గారు. కాంగ్రెస్ కార్యకర్తలు కానీ పేదోళ్ళు కానీ వాళ్ళ విధానమే వాళ్ళకు కార్యకర్త కనుక ఏం జరిగితే వాళ్ళ సొంత కుటుంబ సభ్యులు జరిగినట్టుగా వాళ్ళు భావిస్తూ. అలాంటి క్రమంలో ఈ ప్రాంతంలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో వాళ్ళ అనుచర వర్గం ఉంది. ఇటు దామోరెడ్డి గారి వర్గం, ఇటు కోమరెడ్డి బ్రదర్స్ వర్గం, ఈ 2 వర్గాలు పనిచేస్తేనే సామేల్ గారు గెలిచింది. ఇక్కడ ఆయనకు వాస్తవంగా ఆయన వార్డు మెంబర్ గెలవలేడు. ఎక్కడ మన సొంత గ్రామంలో ఆ వార్డు మెంబర్ గెలిచిన వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ ఎమ్మెల్యేని చేస్తే ఇది పరిస్థితి. వాళ్ళని కనీసం వాళ్ళు ఏం కోరుతారు, ఆయన ఇసుక దందాలు చేస్తుండు. అప్పుడు ఏమన్నాడు, ఇసుక దందా కాబట్టి గతంలో గ్యాదర్ కిషోర్ గారి మీద ఎన్నో ఆరోపణలు వచ్చినాయి, అది నిజమే, ఆయన చేసింది. ఇప్పుడు కూడా సామేల్ గారు అదే అవలంబిస్తున్నాడు ఇసుక విషయంలో అనేది బాగా వినిపిస్తుంది. మేము తీసుకున్న బైట్స్లో కూడా సామాన్య ప్రజలు చెప్తున్నారు. ఇప్పుడు అంతకుముందు వాస్తవంగా ఏ రోజు మాట్లాడిన ఎలక్షన్ ప్రచారంలో నేను మన తట్టడి ఇసుక బయటికి పోనీ అని అన్నాడు. అసలు 100 బాలు గ్యాదర్ కిషోర్ నాయం. ఆయన కంటే ఎక్కువ దోపిడీ డబ్బులు బరి తెగించి పనిచేస్తాడు ఈ కాన్స్టిట్యూన్సీలో గ్యాదర్ కిషోర్. ఇప్పుడు ఇంట్లో కూర్చున్నా ఇప్పుడు ఒకటి అండి, వాస్తవంగా ఈయన ఎమ్మెల్యే కదా, ఈయన ఎమ్మెల్యే మాట ఎవరు తిరుగుతారు చెప్పండి? ఈయన ఎమ్మటి తిరిగేట వాళ్ళు అంతా గ్యాదర్ కిషోర్ వెళ్ళేసిన వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, వీళ్ళు పనికిరాని వాళ్ళు, వీళ్ళు అవకాశవాదాన్ని పక్కా పెట్టిన వాళ్ళు ఈయన ఎమ్మటి తిరుగుతారు. ఏ గ్రామాల్లో ఎవరికేం బలం ఉంది చెప్పండి? వాళ్ళ వ్యక్తిగతం చూడండి ఒక్కొక్కరిని. ఈరోజు కిషోర్ వాస్తవంగా ఆయన పని చేసుకుంటూ అనుచరం కాపాడుకుంటూ ఈరోజు ఎమ్మటి తిరిగితే ఎవరు గుంపు ఈయన ఎమ్మెల్యే కూడా 2.5 సంవత్సరాలు ఈయన ఎమ్మటి ఎవరు వస్తారు? నిజమైన కాంగ్రెస్ కార్యకర్త, బలమైన కార్యకర్తలు ఎవరు లేరు. బదిలాడితే వాస్తవంగా ఆ రోజు ఉన్న పరిస్థితి కొన్ని త్యాగం చేసి కూడా తుంగతుర్తి టికెట్ ఇప్పించింది కోమరెడ్డి బ్రదర్స్. అలాంటి వ్యక్తులను ఈరోజు విమర్శిస్తుంటే అర్థం చేసుకోవాలి. ఈయన విధానం, ఈయన క్యారెక్టర్ ఏందని అర్థమవుతుంది. వాస్తవంగా ఈయన ఉద్యమం చేసిన ఉద్యమ నాయకుడు అంటుండు. ఈయన ఉద్యమం ఏ పార్టీలో చేసిండు? టీఆర్ఎస్లో చేసిండు. మరి టీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు గమనించలేనికి ఎందుకు టికెట్ ఇవ్వాలి చెప్పండి? ఈయన బలమైన నాయకుడే కదా, ఈయన టీఆర్ఎస్ టికెట్ ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలేదు? అవకాశవాది, పనికిరాడు అనే పక్క పెట్టిండు. ఈ సెలన్ రూపాయలు తీసుకొచ్చి కోమరెడ్డి బ్రదర్స్, దామోదర్ రెడ్డి గారు ఈడ వాస్తవంగా ఈయన మీరు 50 గుడిపైన రాసే టికెట్ ఇంకా 30,000 ఎక్కువ వచ్చేది. అంతేనా? ఇంకా 30,000 ఎక్కువ మా మెజార్టీ వచ్చేది. ఈయన అనుకునే సొంత బలం అనుకుంటుండు. వీళ్ళందరి కష్టం. ఇక్కడ దామోదర్ రెడ్డి గారు అయితేంది, తర్వాత దామోదర్ రెడ్డి గారు, కోమరెడ్డి బ్రదర్స్,
మరి మన దాము అంటే సర్వతం బాగుండాలి. తర్వాత చేయడం కానీ అందరూ తర్వాత గ్రామాల బలమైన నాయకులు మాలాంటి వాళ్ళం సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని పనిచేసాం. ఈ రోజు ఏమంటాడు, నేను ఎవరైనా పోయి కనుక సార్ ఇట్లా నేను ఖర్చు పెట్టుకొని పనిచేసిన. వాస్తవం గ్రామాలల్లో కొన్ని గ్రామాలు ఏం చేశారంటే ఆ విలేజ్లో ఆ గ్రామ కమిటీ కూర్చొని ఎవరైతే రేపు సర్పంచ్ ఎంపీడీసో ఎవరైనా నిలబడతారో వాళ్ళతో డబ్బులు పెట్టి కాగితాలు రాసుకొని ఈయన ఎమ్మెల్యే ఎలక్షన్లో కాగితాలు రాసుకొని అప్పు తెచ్చి ఖర్చు పెట్టారు. అప్పు తెచ్చి ఖర్చు పెట్టారు గ్రామాలల్లో. ఈయన ఏమంటాడు, అసలు ఈయన ఇంటి నుంచి మాట్లాడుతున్నాయి. ఇప్పుడు 50 లేవని ఈయన అన్నాడు కదా, కానీ అంటే ఈ తుంగతుర్తి ఎన్నడన్నా ₹1 ఇచ్చిన ఆయన కడతారు, నేను పంపిద్దుగా నా డబ్బులు అంటాడు. మేము ఏం చెప్పాం, మేము ఏం మాట్లాడాలి, నాకు అంటున్నా డబ్బులు నేను పంపిన అంటాడు. ఆ విలేజ్లో ఎవడు పని చేస్తాడు, ఎవడు నాయకుడు అనేది త్వర తెలియదు. ఈ రోజు వరకు కూడా ఏ గ్రామాలు ఎవరు ఏ మండలాలు ఏ నాయకుడు అనేది తెలియదు. ప్రధానంగా ఏది కోమరేజ్ బ్రదర్స్ ఈలో వ్యాన సొంత మనిషి ఎవరు అంతా ఎవరు ప్రజాబలం లేని వాళ్ళు అక్కడ తీసేస్తే రేపు నువ్వు పోతావు ఆయన పోతే ఎవరు ఉండరు. ఈ ప్రాంతాలు మా పనిచేసిన వల్ల మేమే, కానీ ఈరోజు గెలిపించుకొని కాంగ్రెస్ కార్యకర్తలు మేము బాధపడుతున్నాం. అంటే అయితే ఆయన టార్గెట్గా రాజగోపాల్ రెడ్డి గారి పేరే తీసుకొని మాట్లాడుతున్నాడు. నీకు ఏ అధికారం ఉంది నా నియోజకవర్గంలోకి వచ్చి ఏలు పెట్టడానికి అని అంటున్నాడు. దాన్ని మీరు ఏం చెప్తారు? కోమటిరెడ్డి బ్రదర్స్ రాజగోపాల్ రెడ్డి గారికి ఏం అధికారం ఉంది అంటారు. మరి ఆ రోజు ఏం అధికారం ఉందని పోయి ఆయన కాలు పట్టుకొని ఎమ్మెల్యే టికెట్ ఆయన చెప్పండి. అది ఈరోజు నువ్వు అంటున్నావు ఆయన ఆ రోజు నువ్వు ఆ రోజు పోయిన రోజు పరిస్థితి ఏంది అంటున్నా. ఆయన ఎమ్మటి పోయి ఆయన కాలు పట్టుకుంది, ఆ కాళ్ళ మీద పడ్డావు. మా ముందు 100 సార్లు కాళ్ళ మీద పడ్డావు, టికెట్ కావాలి. మరి ఆ రోజు ఇక్కడ 2009లో 9 తర్వాత 14 స్థానిక సంస్థలల్లో ఎమ్మెల్సీగా ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్సీగా పోటీ చేసిండు. టీఆర్ఎస్ గాలి హవాలో గెలిచిన వ్యక్తి, బలమైన నాయకుడు. 2009లో ఎంపీగా పనిచేసిండు. మొన్న పార్లమెంట్ ఎలక్షన్లలో ఇన్ఛార్జ్ చేసింది అందరు రాష్ట్రం మొత్తాల మంత్రులకు ఇన్ఛార్జ్ ఇచ్చింది. ఏకైక వ్యక్తి ఎమ్మెల్యేకి ఇచ్చింది రాజగోపాల్ రెడ్డి గారే. అంటే ఆయన బలం ఏందో అర్థం చేసుకోవాలి. ఆయన పట్టుకొని నువ్వు టికెట్ ఇప్పించి డబ్బులు ఆర్థిక సాయం చేసి వాళ్ళు ఏం కోరుకుంటారని రాజగోపాల్ సారు వాస్తవంగా ఆయన ఒకటే సాయం చేస్తాడు. ఇప్పుడు సాయం చేసే కృతజ్ఞత బాగుతూ ఉండాలి కదా. వాళ్ళ ఊరికి గౌరవం కోరుకుంటారు. ఈయన ఇసుక దందాల వాడాలు అడుగుతలే, ఈయన మన అవుట్ సోర్సింగ్ దాంట్లో ఈ కాంట్రాక్ట్ దాంట్లో డబ్బులు అడుగుతలేడు, ఈయన చేసే పనుల కమిషన్ అడుగుతలే, గౌరవం కోరుకుంటారు. ఇక్కడ కార్యకర్తలు అనుచరులు బలమైన కాంగ్రెస్ నాయకులు మొదటి నుంచి పనిచేసిన వాళ్ళు వాళ్ళకి గౌరవం ఇవ్వి వాళ్ళని కాపాడాలి పని అని ఉంటుండు. సామెల్ గారు వెనకాల ఇంకేదన్నా షాడో ఉండి మాట్లాడిస్తుందని మీరు అనుకుంటున్నారు? ఈ సామెల్ గారు ఈ రోజు ఈ ఎమ్మెల్యేగా ఎక్స్ఎమ్మెల్యేగా మిగిలిపోవాలి తప్ప ఈయన వార్డు మెంబర్ కూడా గెలవరు రేపు భవిష్యత్తులో. కోమరెడ్డి బ్రదర్స్ తోటి పెట్టుకుంటే ఈయన దేనికి చాలా మందిని ఎమ్మెల్యేలను ఎంపీలను జడ్పీ చైర్లను బీసీ ఎస్టీ మైనార్టీలు ఎంతో మందిని తయారు చేసే చరిత్ర వాళ్ళది. వాళ్ళని మాట్లాడినంత మూర్ఖత్వం ఇంకొకటి ఉండదు. అలాంటి వ్యక్తి సామెల్. దీంతో క్లోజ్ తప్ప నేను ఒకటి అంటున్నా, గ్రామాలలో మన జరిగిన స్థానిక సర్పంచ్ ఎలక్షన్లలో ఈయన బలమైన నాయకుడే అంటున్నావు, నువ్వే అంటున్నావు. ఏ మండలేట్ కోట ఎందుకు గెలిపించుకో చెప్పండి. ఒక్క తుంగతుర్తి నియోజకవర్గం ఒక్క మండలేట్ కోట గెలిచిందా? ఇక్కడ కూడా గెలవాలి. ఒక్క మండలేట్ కోట గెలలే. రేపు ఎంపీడీ జెడ్పీసీలు కనుక వస్తే ఒక్క ఎంపీ రాదు, ఒక్క జెడ్పీసీ గెలదు. ఇక్కడ ఆయన పరిస్థితి. తుంగతుర్తి గ్రౌండ్ రిపోర్ట్లో భాగంగా ఈరోజు నూతలకండ్ మండల కేంద్రంలో ఉన్నాం. ఆయన అందరికి ఆయన సొంతం గెలవడానికి కొరకు మీకు ఖర్చు పెట్టుకున్నాం అండి. మీరు ఖర్చు పెట్టి మేము ఖర్చుకున్నాం, కార్యకర్తలే ఖర్చు పెట్టుకున్నాం మేము. ఒకరొకరు 10,000 20,000. ఆయనకి ఎక్కడి పైసలు అప్పుడు రాజగోపాల్ టికెట్ ఇప్పిస్తేనే కదా. ఆయనకు టికెట్ వచ్చిన రోజు నూతన కాల సాయంత్రం 6 గంటలకి ఇక్కడ టీ స్టాల్ కాడ ఉన్నాడు. అందరికి తెలిసిన ముచ్చట అది కూడా. అదే చంద్రారెడ్డి కాడ ఎలక్ట్రికల్ షాప్ కానీ కూర్చున్నాడు ఆ రోజు సాయంత్రం. ఆయన ఏమంటున్నా అంటే రాజగోపాల్ రెడ్డి గారు టికెట్ ఇప్పించారని మీరు అంటారు. రాజగోపాల్ రెడ్డికి నాకు టికెట్ రావడంలో ఆయనకు సంబంధమే లేదు, నాకు గెలుపుకి ఆయనకు ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు. ఇప్పుడు తొలి వెలుగు రఘుతోటి జీబులో కూర్చొని ఎట్లా మాట్లాడిండు, ఏం మాట్లాడు అందరు పబ్లిక్ అందరు చూసిన వాళ్ళే కదా. ఇవాళ ఇట్లా మాట్లాడితే ఆయన విజ్ఞతకు వదిలిపెట్టాలి. ఇక ఇక్కడికే కాదు, తుంగతుర్తిలో చేసిండు, 60 పెళ్లి చేసిండు. మా కార్యకర్తలు అందరికీ మంచిగా చూసుకుంటూ ఆపద వచ్చిందంటే హైదరాబాద్ హాస్పిటల్కి వచ్చిండు. 10,000 20,000 50,000 1,00,000 2 లక్షలు ఇచ్చిండు. విన్నావా? పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం తిరిగినప్పుడు కూడా మేము బాగా కష్టపడ్డాం. మేము చేసిన అందరికి కూడా సాయం చేసిండు. ఇవాళ జాగిరా జాగిరా నీళ్ళని వాళ్ళని కాంట్రాక్ట్ ఇస్తూ ఉన్నట్టు మాట్లాడుతున్నా ఆయనకి ఆయన నిర్ణయాలు తెలంగాణ ఉద్యమం అప్పుడు తిరిగితే ఆయన జీబులో పెట్రోల్ పోయించి డీజిల్ పోయించింది మేము, బిగ్మల తీసుకుపోయి కలదాపించింది మేము. ఇవాళ మాకు అవునండి, ఇప్పుడు అడిగినంత ఉండాలి. ఇవాళ ఆయన పేద నీతో చెప్తున్నాడు. అంటే ఇప్పుడు సామెల్ కన్నా మీరే సీనియర్. అవునండి, సామెల్ మొన్న పార్టీ మారినాడు. ఇప్పటికి 2-3 పార్టీలు మారి వచ్చిండు. వస్తే దగ్గర తీసిండు. పెద్ద మనిషి కదా సార్, తెలంగాణలో తిరిగిన ఉద్దేశంతో. లేరా మా కార్యకర్త లేరా, ఏ కార్యకర్త పెట్టినా గెలిచాడు మొన్న. నన్ను చూసి 50,000 వచ్చిందని మాట్లాడుతున్నా ఆయన. అదే రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి లేకపోతే ఆయన
ఈ 50,000 లోపల పోయేది ఇంకా 50 లోపల పోయేది. ఇవాళ ఆయన ముచ్చట చెప్తుండే ఎట్లా ఉమ్. ఇవి వచ్చినప్పుడల్లా అన్ని అరుచుకుంది ఆయన ఎలక్షన్లు తిరిగింది, ఖర్చు పెట్టుకుని పని చేసుకుని తిరిగినాం ఆయన కొరకు మేము మా రాజగోపాల్ రెడ్డి చేపట్టికి మా అభ్యర్థి. అంటే రాజగోపాల్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి మీరు అంతే మరి ఆయన చెప్పకపోతే మేము ఎన్ని తిరుగుతామండి, మాకు పని చేసుకొని రోజుకో 1000 రూపాయలు లాస్ మాకు. ఎండాకాలం ఆరోగ్యం ఖరాబ్ ఇల్లు తిరిగి చేతులు పట్టుకొని మన పెట్టిన పథకాల గురించి మేము చెప్పుకుంటా ప్రతి ఇల్లు రోడ్డు మీద మొత్తం అరగండి. విన్నారా? ఎవరు కూడా ఆయన చేసిన పనికి సంతోషంగా ఇది చేసిండు తప్ప. విన్నావా? రాజగోపాల్ రెడ్డి గారు దేవుడు. విన్నావా? మా ఊళ్ళోనే కాదు, ఇప్పుడు తల్లిదండ్రులు లేరు, ఇప్పుడు అమ్మాయి ఉంది, 2 అమ్మాయిలు ఉన్నారు, 2 లక్షలు ఇచ్చిండు. ఈయన 50,000 ఇచ్చిండు, అవును కానీ 10,000 ఇచ్చిండా? ఎవరు ఆపద వచ్చేది ఈయన చూసిండు. ఇప్పటికి కూడా ఆయనే మాకేం ఆపద వచ్చిందని ఫోన్ చేస్తే ఏ హాస్పిటల్కైనా 50,000 20,000 ఎంతో అంత సాయం చేస్తుంది. ఇప్పటికీ నడుస్తూనే ఉంది అదే విధంగా, ఇప్పటికి అదే విధంగా నడుస్తుంది. దాంట్లో ఆయన అందానికి లేదు, అర్హత లేదు అసలు. రాజగోపాల్ రెడ్డి గారి మీద కుట్రలో భాగంగానే అనుకోవచ్చా? అవునండి, కుట్ర భాగంగానే వెనక ఆయన అనిపిస్తుంది కాబట్టి ఆయన అన్నాడు. ఎవరు అనిపిస్తుంది? ఆయన వెనక పెద్ద మనుషులు ఉన్నారు, పెద్ద నాయకులు ఉన్నారు కాబట్టి అనిపిస్తుంది. నేను బ్యాక్ చేయడం కొరకు ఇవాళ లంబడ ఆయన కులానికి ఆయన కుర్మగొల్ల ఆయనకి ఎవరు ఏదో ముచ్చట చెప్తుండ ఆయన పెద్ద ఆయన అనిపిస్తూనే ఆయన అంటుండు. అది ఆటోమేటిక్ జనం అందరికీ అర్థమైపోయింది. ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలండి. ఇవ్వకపోతే ఆయన ఒప్పుకున్నదే కదా, రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్నదే, అది ఆయన ఇస్తానన్నదే. ఆయన మాట తప్పి ఏదో వీళ్ళు బాగా ముందుకు పోతున్న ఉద్దేశిస్తుడు వెనక గుందాలని చెప్పేసి ఈయనను వాడుకుంటుండ్రు. ఓరి రేవంత్ రెడ్డి కానీ ఈయన కానీ మన మందల స్వామిని వాడుకొని ఆయనతో అనిపిస్తుంది అంతా. రేవంత్ రెడ్డి మందల స్వామితో అనిపిస్తుందండి. ఆటోమేటిక్ అర్థమవుతుంది జనాలకి, అందరికీ ఎరికే, మీకు ఎరికే, మీడియాకి ఎరికే, అందరి ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పటికి కూడా మేము హాస్పిటల్ పోయినా ఎక్కడికి పోయినా ఆయన సాయం తీసుకుంటూనే ఉన్నాం. మా పిల్లగాడు లంబడోళ్ళ పిల్లగాడు ఒక యాక్సిడెంట్ అయింది దిర్శనపల్లి పక్క విలేజ్, వాడిని చేస్తే 50,000 ఇచ్చిండు, అక్కడ చెక్ ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండు? ఈ మండల పోడు ఆయనకు సంబంధం అసలు మునుగోడు అక్కడ, అది ఇక్కడ. ఇంతమంది పార్లమెంట్ సభ్యుడు కాబట్టి సాయం చేసే గుణం ఉన్నది ఆయనకు. గోపాలరెడ్డికి సపోర్ట్ ఉంటుందండి. ఇది కాంగ్రెస్ కాదు, ఇది కాదు, ఆయన ఏది చెప్తే మేము గది చేసినాం. కాంగ్రెస్ కొరకే పాటు చేసినాం, వేరే పార్టీ మారలే మేము. కాంగ్రెస్ కొరకే చెప్పిన ఆయన చెప్పింది మేము చేసినాం. సామేలు కాదు ఎవరికి సాయం చేయాలి, ఇక్కడ ఎంతమంది సాయం చేసిండు ఎవరికి చేయలేదు, ఎవరు చేయాలండి, ఎవరికి చేయలేదు. ఇప్పుడు ఆయన వచ్చిన టీంనే తిప్పుకుంటుండు తప్ప మొదటి నుంచి కష్టపడ్డ నుంచి వచ్చిన వాళ్ళనే దగ్గర తీసుకుంటుండు. ముందు పార్టీ పక్కన పెడితే పార్టీల గురించి కాదు కానీ వ్యక్తిగతంగా చూసుకుంటే రాజగోపాల్ రెడ్డి గారు నియోజకవర్గం అని ఏముంటుంది ఆయనకి. నియోజకవర్గం అన్న భేదాభిప్రాయాలు లేకుండా ఎవరు పోయినా, ఎందుకంటే మేము ఈరోజు ఫేస్బుక్లో కానీ మీడియాలో కానీ ప్రతి దాంట్లో చూస్తూ ఉన్నాం, ఎవరు ఏ సహాయం కావాలని పోయినా కూడా లేదు అనేది లేకుండా చేస్తాడు ఆయన. ఆయన ప్రజల పక్షాన మాట్లాడే వ్యక్తి. సామేల్ గారు చెప్పేది ఏంటంటే ఇప్పటికైనా విమర్శించడం తగ్గించుకొని అభివృద్ధి మీద దృష్టి పెట్టి నియోజకవర్గం డెవలప్ చేస్తే చాలా బాగుంటుందని ఆశపడుతున్నాను. నాకు తెలిసినంత వరకు అయితే ఇది ఈ టార్గెట్ మందుల సామేల్ గారిది కాదనిపిస్తుంది అన్న. కాదా? ఎమ్మెల్యే గారిది కాదనిపిస్తుంది. ఇదేదో నాకు మంత్రి పదవిని అడ్డుకోవడానికి ఏదో చేస్తున్నట్టు అనిపిస్తుంది అన్న. మంత్రి పదవిని అడ్డుకోవడానికి ఎవరికి అవసరం ఉంటుందన్న? మరి మంత్రి పదవి అడ్డుకోవడం ఎవరికి ఉంటుంది? మరి రేవంత్ రెడ్డి గారికి ఉంటుంది. ఉంటే అంటే రేవంత్ రెడ్డి గారి చేపిస్తారని అనుకుంటున్నారా? నా ఆలోచన అయితే అదే. బరాబర్ చెప్తున్నా కదా నేను, దీన్ని అయితే వాళ్ళు చేపిస్తున్నట్టే అనిపిస్తుంది. ఇంతకుముందు ఒకసారి దయాకర్ గారితో, అద్దంకి దయాకర్ గారితో వెంకరెడ్డి గారిని మాట్లాడిపించిండ్రు. ఇప్పుడు సామేల్ గారితో రాజగోపాల్ రెడ్డి గారిని అనిపిస్తుంది. పక్క రేవంత్ రెడ్డి ప్లాన్ అంటారు. మేమైతే అదే అనుకుంటున్నాం. ఇది ఎందుకో మరి కాంగ్రెస్ పార్టీ మరి ఉందానుకో పోదానుకో కొద్ది గొప్ప జనంలా ఇప్పుడిప్పుడే చిగురుస్తుంది మళ్ళా పోయిన ఆశలు. దీన్ని కూడా మొత్తం తూర్చేదానికి ప్లాన్ చేస్తారు అంతా. వారే ఏమన్నారంటే నాకు రాజగోపాల్ రెడ్డి గారే భిక్ష అని బహాటంగా చెప్పిండ్రు వారు. చెప్పిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అట్లా మాట్లాడితే ప్రెస్ మీట్ లో ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు? ప్రజలు ఏదైనా మా జాతుల మీద పడే దెబ్బండి ఇది. మా వాళ్ళు, మా పెద్దవాళ్ళు మాట్లాడే తరీకలో మాట్లాడితే కంటిన్యూగా వారే గెలుస్తారు. ఇప్పుడు వారిని ఎల్లగొట్టడానికో లేకపోతే వారిని ఏదో ఖరాబ్ చేయడానికో ఈడ ఎవరం ప్రెస్ మీట్లు పెట్టడం ఇది చేయడం ఇదన్నీ మీ వాళ్ళే మాట్లాడుకునే అవన్నీ మీకు సంబంధించిన నీ రక్త సంబంధానికి సంబంధించిన వాళ్ళు మాట్లాడే మాటలే రోడ్డు మీదకి వస్తున్నాయి. అది మీరు గమనించాలి. రక్త సంబంధికులు అంటే వాళ్ళ కొడుకులా కావచ్చు. ఆనాడు ఎమ్మెల్సీగా గెలవడం అని అంటే ఆశామాష కాదు. 2014లో 14లో ఎవరన్నా కేసీఆర్కి ఎదురు మాట్లాడినరా? అప్పటి నుంచే టీఆర్ఎస్కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. అసలు సామేల్ గారికి ఎక్కడ వచ్చింది కోపం రాజగోపాల్ రెడ్డి గారి మీద? ప్రైవేట్ కార్యక్రమానికి వచ్చింది కానీ ఏమైనా అధికారికంగా ఏమైనా ప్రోగ్రామ్ పెట్టి ఏమైనా పార్టీ కార్యక్రమానికి వచ్చిందా? ఎక్కడొచ్చింది? ఏదో మోత్కూరులో ఎవరో చనిపోతే ఒక ఎంపీటీసీ బిడ్డ చనిపోయింది, తర్వాత కొడుకు చనిపోయిండు,
మందలిద్దానికి వచ్చిండు. ఏమన్నా ప్రెస్ మీట్ పెట్టి నిన్న ఏమన్నా వేరే విధంగా మాట్లాడిందా? ఇప్పుడు ఎంతోమంది హైదరాబాద్ పోతున్నారు, ఎమ్మెల్యేలు అందరూ వచ్చారు. ఆ లోకల్ ఎమ్మెల్యేకు ఎంపీకి చెప్పిపోతుర్రా? ఏముంది, ఏదో ప్రోగ్రామ్ పోతారు వెళ్ళిపోతారు అంతే. తుంగతుర్తిలో రాజగోపాల్ రెడ్డి గారికి ఇల్లున్నది. తుంగతుర్తిలో ఇల్లుంది. నడిబొట్టులో 33 గుంటల స్థలంతో ప్రహరీ గోడ పెట్టి వారికి ఇల్లున్నది. వారు నిన్ను డిస్టర్బ్ చేయాలనే దురుద్దేశమే ఉంటే రాజగోపాల్ రెడ్డి వచ్చి 4 చైర్లు వేసుకొని ఆడ కూర్చొని పోతే తండోపతండాలుగా తుంగతుర్తి జనం వస్తారు. విన్నారా? రాజగోపాల్ రెడ్డి పవర్ అదండి. రాజగోపాల్ రెడ్డి గారి వ్యక్తిత్వం అది. అంత గొప్ప మనసు గల్లోడు, అజాత శత్రువు. రాష్ట్రంలో ఎక్కడైనా ఎవరికైనా ఏదైనా చిన్న ఆపద వచ్చిందంటే ఎటువైపు చూస్తారండి? మీకు తెలియదా? సరే, మీరు కూడా ఇక్కడే ఉంటారు కదా, తెలంగాణలో ఉంటారు కదా. ఏ వైపు చూస్తారు? కోమటిరెడ్డి బ్రదర్స్ వైపే చూస్తారు. సరే ఓకే అన్న, మా కాన్స్టిట్యున్సీకి రావద్దు రాజగోపాల్ రెడ్డి గారు. సరే, నువ్వే కాపాడరాదు. మరి ఎంతమందిని కాపాడినావు ఇప్పటిదాకా చెప్పి మీ దళితుల్ని? సామేలన్న, నువ్వు ఎంతమందిని కాపాడినవు? ఎంతమందికి నువ్వు హాస్పిటల్లో ఇది చేసినావు? ఎంతమందికి ఆపదొస్తే ఆదుకున్నావు? ఇప్పటి వరకు రాజగోపాల్ రెడ్డి గారు ఆదుకున్న లిస్టు తీద్దాము. మీరు ఆదుకున్న లిస్టు తీయండి సరిపోని. దాంట్లో 1% తీయండి సరిపోని, చూద్దాం. మరి ఎక్కడ పోవాలి జనం అంతా? నువ్వు ఇక్కడ తుంగతుర్తికి రావద్దని అంటున్నావు. నువ్వు మరి ఎక్కడ పోవాలి? సాయం చేసేట దగ్గరికే పోతారు. మరి ఇక సాయం చేసిన దగ్గర పోతారు. ఆయన కూడా ఇక్కడికి వస్తాడు కదా, నా ప్రజలు నా దగ్గరకు వస్తారని చెప్పేసానే కదా ఆయన ఇక్కడికి వచ్చేది. ఏమిటికి వస్తుండు? ఇక్కడ ఎంపీగా ఉన్నప్పుడు నా చేతుకుంటేనే దగ్గర ఒక 20-25 లక్షలు పంచాను నేను. మామూలుగా చదువు భర్త చనిపోయిన వాళ్ళు, చిన్నపిల్లలు, రాజగోపాల్ రెడ్డి గారు పైసలు ఆయన ఇస్తున్న పైసలు తీసుకుపోయి నేను ఇచ్చిన వాళ్ళకి. నేను చెప్తున్నా కదా, సార్ దగ్గర ఉన్న గుణం ఏంటంటే, సార్ వీళ్ళు వచ్చారు, పలానా వాళ్ళు వచ్చారు, ఒక 50,000 ఇద్దాం సార్ అంటే 50,000 ఇస్తే ఏమిటికి ఇస్తారు? ఇవాళ రేపు వాళ్ళకు 2 నెలలకు 3 నెలలకు ఖర్చులకు అయిపోతాయి. 50,000 ఒక 2 లక్షలు 3 లక్షలు వాళ్ళకి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే వాళ్ళ కుటుంబం నిలబడదని చెప్పిన మహా వ్యక్తి అనే. అలాంటి వ్యక్తి గురించి ఇవాళ నువ్వు మాట్లాడే మాటలకి ఇదా? ఇప్పుడు నీకు కూడా చేసింది కదా, ఎవరికో కాదు, వీళ్ళందరికీ పక్క పెట్టు. నీకు కూడా హెల్ప్ చేసిండు కదా, ఇవాళ నీకు టికెట్ ఇప్పించిండు, నువ్వు గెలవడానికి మస్తు కృషి చేసిండు. చిన్న పిల్లగానప్పటి నుంచి వెంకరెడ్డి గారు యూత్ కాంగ్రెస్ నుంచి వస్తున్నారు. వారిని పట్టుకొని ప్రోటోకాల్ విషయంలో వర్తిస్తుందా? వారికి రాకులేసింది, పిచ్చిలేసింది, ఇది ధర్మమా? కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రాబ్లం తగ్గియాలి, ఎవరినో ఒకరిని పెట్టి మాట్లాడిపోయాలి. ఏందన్నా ఇది రాజకీయం ఇదంతా? అంటే ఇదంతా ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక్కడ జనానికి ఎవరికి తెలియదు ఇదంతా, ఎవరికి తెలియదు చెప్పు ఇదంతా. నువ్వేదో ఎవరితో మాటలు అనిపిస్తే వాళ్ళ ప్రాబ్లం తగ్గుద్దా? జనం గుండెల్లో ఉన్నారు వాళ్ళు తప్ప ఎక్కడో లేరు. ఊకనే నువ్వు ఏదో అనగానే వాళ్ళ ప్రాబ్లం తగ్గేయడానికి. వీళ్ళు అంటాడు ఈయన బీజేపీకి పోయినందుకు ఆయనకు సమాధానం చెప్పాలన్నట. ఏం సమాధానం చెప్తారు? నువ్వు ఎన్ని పార్టీలు మారినావో, నీతో అనిపించినా ఎన్ని పార్టీలు మారిండో చెప్పనా? ఇప్పుడు నేను నీతో అనిపించినా ఎన్ని పార్టీలు మారుకుంటూ వచ్చిండో, నువ్వెన్ని పార్టీలు మారుకుంటూ వచ్చినావో తెలియదా? నేను కేసీఆర్ నీకు 2 సార్లు గిడ్డంగుల చైర్మన్ ఇచ్చిండు, మంచిగా సంపాదించుకున్నావు. ఆయనకు ఎగనామం పెట్టి నువ్వు వీళ్ళకి వచ్చినావు కదా అనే నీకు ఆయన గురించి మాట్లాడే నైతిక హక్కు నీకుందా? ఈ మధ్య రాహుల్ గాంధీ గారు పిలిపియడం, రాహుల్ గాంధీ ఏదో పెద్ద మాట ఇచ్చిండు రాజగోపాల్ రెడ్డి గారికి. ఇది నడుస్తుంది అసలు కథ. ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి గారు మంత్రి అవుతాడు అనేది దీన్ని డిస్టర్బ్ చేయాలి, ఎడ్ చేసి. విన్నారా? ప్లాన్ ఇది. నేను దళితుని కాబట్టి నన్ను తొక్కేయాలని చూస్తున్నారు, నన్ను అణచివేయాలని చూస్తున్నారు అనేది ఆయన ప్రధానంగా విషయం చెప్పాలంటే, రాజగోపాల్ రెడ్డి గారు ఎక్కువ ప్రాముఖ్యత దళితులకే ఇస్తాడు. నాకు తెలిసినంత వరకు అయితే ఏదన్నా ప్రాబ్లం ఉంటే వాళ్ళ గురించి ఆలోచిస్తాడు. వాళ్ళకే ఎక్కడన్నా ఏదన్నా చిన్న అంటే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా, వాళ్ళ పరిస్థితులు బాగాలేకుంటున్నా వాళ్ళకే ఎక్కువ మనం చేయాలి, వాళ్ళని నిలబెట్టాలి, కుటుంబాన్ని నిలబెట్టాలనే ఆలోచన వాళ్ళకి ఉంటుంది తప్ప దళితుల మీద అసలు ఆయనకు ఉన్న ఏమంటారు కదా, ఇక చెప్పుకోవడానికి ఎన్నో ఉంటాయి అన్న. ఆయన ఏదో దళిత కార్డు వాడుతుండ అంతే. నువ్వు ఓకే అన్న, రైట్. దళిత కార్డు వాడుతుండు, ఓకే రైట్. దళితుల మీద నీకు బాగా ప్రేమ ఉంది, నేను ఒప్పుకుంటా. నువ్వు ఇప్పుడు మన 9 మండలాల మండలాధ్యక్షులు పెట్టినావు, ఎవరికి ఇచ్చినవే నువ్వు? ఒక్క దళితులను చూపించాను, ఒక్కరు కూడా ఇవ్వలేదా? ఎక్కడ 9 మండలాల ఏ దళితునికి ఇచ్చినా చూపించు నువ్వు. ఇప్పుడు ఎందుకు మీరు అనుకుంటారేమో సామేలన్నా, నేను ఏం అనట్లేదు మిమ్మల్ని, వేరే ఆయన కాదు. సరే, మీకేమైనా మంత్రి పదవి ఆశ పెట్టిండేమో నాకు తెలియదు రేవంత్ రెడ్డి గారు. మీరు మరి ఏ విధంగా అనుకుంటారో ఎట్లా అనుకుంటారో నాకు అర్థం కావట్లే, కానీ మీరు మాట్లాడేది చాలా తప్పు. నేనైతే ఖండిస్తున్నా పూర్తిగా ఈ విషయాన్ని మాత్రం. రాజగోపాల్ రెడ్డి గారికి పట్టు లేకపోతే
పార్లమెంట్ ఎందుకు ఇన్ఛార్జ్ ఇస్తారన్నా? అది సింపుల్, అక్కడ అర్థమైపోతుంది. ఇప్పుడు 100 మంది వాళ్ళ ఇంటికి పోతే 100 మందికి సేవ చేస్తాడు. అవును. మరి ఎక్కడ చేసినావు చెప్పుకోవాలి. నువ్వు ఇవాళ నీ దగ్గర ఎవరు వచ్చిర్రు, ఎవరికి ఆదుకున్నావు, ఎవరిని చేసినావు, ఎవరికో ఒక 1000 2000 ఒక 10,000 ఇచ్చి నువ్వు ఎవరన్నా ఆదుకున్నాడు చెప్పు. నువ్వు ఎక్కడనే ఆయన ఇది ఉంటే నీ పలానాని ఆదుకున్నా, పలానానికి 1 లక్ష రూపాయలు పెట్టి ఆపరేషన్ చేయించినా, పలానాని కాపాడినా చెప్పు. నువ్వు రాకు, నా దగ్గర నేనే కాపాడుకుంటా, నా దళితుల మొత్తం నేనే కాపాడుకుంటా, నువ్వు మా దగ్గరికి ఏం రావద్దు, నువ్వేం సాయం చేయొద్దు అని చెప్పు. మరి మహానుభావుడు అన్న, వారిని పొగడడానికి కూడా ఇక ఒకటే మాట చెప్పిన నేను, వారు అజాత శత్రువులు విన్నారన్న. ఇక ఆ పదం వారికి వర్తిస్తుంది అంతే. ఈ రాష్ట్రంలో తెలంగాణలో ఏడ పోటీ చేసినా గెలుస్తాడన్న రాజగోపాల్ రెడ్డి. ఇది మాత్రం ఇక 100% అన్నట్టు. అది ఎక్కడ పోటీ చేయని రాజగోపాల్ రెడ్డి గారు గెలుస్తాడు. ఓకే అన్న. నేను ఒక చిన్న చెప్పే వరకు ఒక మాట చెప్తాను. నేను ఒక 2-3 సార్లు రాజగోపాల్ గారి దగ్గరికి ఇట్లా భర్త చనిపోయి పిల్లలు ఆర్థిక ఇబ్బందులలో ఉన్న తీసుకుపోయినా కదా, సార్కి ఇట్లా ఫలానా కూడా తీసుకొచ్చినా వాళ్ళ పరిస్థితి బాగాలేదు, ఒక 50,000 ఇద్దాం సార్ వాళ్ళకంటే. ఎంతమంది వాళ్ళ పిల్లలు, ఎంతమంది వాళ్ళు ఏంది, వాళ్ళ పరిస్థితి ఏంది అని తెలుసుకుంటాడు ఫస్ట్. తెలుసుకున్న తర్వాతకి 50,000 రూపాయల ఎందుకు ఏం చేస్తావా ఇచ్చి అనుకో, వాళ్ళు తినడానికి 2-3 నెలలు వస్తాయి అబ్బా, నువ్వు అంతకంటే ఎక్కువ చేసేది ఏం లేదు కదా, 1 లక్ష 2 లక్షలు వాళ్ళ పేరు మీద డిపాజిట్ చేయమని చెప్తాడు. ఎంతసేపటికి ఆయన గుణం అది. అది నాకు ఇప్పటి వరకు నేనే చెప్తున్నా కన్నా, నేనే ఒక 20-25 లక్షల రూపాయలు వాళ్ళకు అన్నవాళ్ళు వాళ్ళకి వీళ్ళకి సాయం చేస్తుంటే నా చేతి కూడా పంచినా అని చెప్పేసి ఆయన పైసలు నేను తీసుకుపోయి సార్కి ఇట్లా వీళ్ళ పరిస్థితి బాగాలేదు అంటే వాళ్ళకి తీసుకుపోయి మళ్ళీ ఆయన ఏముండదు ఆడ తీసుకుపోయి అంటాడు తప్ప మరి ఇచ్చిండా లేదా కూడా అడిగే అంత అలాంటి వ్యక్తిత్వం గల మనిషి. అంటే ఆయన ఫాలోవర్స్ గా అంత నమ్మకం మీరు అర్థం చేసుకోవాలి మీరుగా ఆయన ఎలాంటి వ్యక్తి, ఆయన ఎట్లాంటి వాడు, జనానికి అసలు ఆయనకు కుళ్ళు కుతంత్రాలు ఇట్లాంటివి ఏముంటాయి చెప్పు. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఈ స్టేట్లో మాట్లాడే వ్యక్తి అంటే రాజగోపాల్ రెడ్డి గారు.